స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతమునే పాడేదను. స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతముని పాడేదను. కన్నీటి ప్రార్థనను నీ వాక్య పరిచర్యను కన్నీటి ప్రార్థనను నీ వాక్య పరిచర్యను పరిశుద్ధాత్మ సహవాసమును పరిశుద్ధాత్మ సహవాసమును సమృద్ధిగా నాకిమ్ము సమృద్ధిగా నాకిమ్ము. స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతముని పాడేదను. స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతముని పాడేదను. నా ప్రభువా నా రక్షకా నా ప్రభువా నా రక్షకా నీకే నా ఈ అర్పణ నీకే నా ఈ అర్పణ. స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతముని పాడేదను. స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతముని పాడేదను. స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతముని పాడేదను. దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. నెహెమ్యా గ్రంథములో నుండి 11వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథంలో నుండి 11వ అధ్యాయము. మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథంలో నుండి 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. చదవబడుతుంది, మీరు అందరూ ఇక్కడ బైబిల్లో ఫాలో అవ్వండి. జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణముగు యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించినట్లును మిగిలిన 90 వేరు పట్టణముల్లో నివసించినట్లును చీట్లు వేసిరి. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. చాలు. ఈరోజున 11వ అధ్యాయం ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా మనం ఈరోజు చదువుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే మొదటి 4 వచనాల వరకు మాత్రమే. ఎందుకంటే ఆ తర్వాత అంతా కూడా చాలామంది పేర్లు అక్కడ ఇవ్వబడి దాని గురించి మనకు అవసరం లేదు కాబట్టి మొదటి 3 వచనాల వరకు మాత్రమే నేను ఈరోజు కొన్ని విషయాలు బోధిస్తాను. 10వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు 9వ అధ్యాయంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలను వాళ్ళు మరలా 10వ అధ్యాయంలో వాళ్ళు ఆ నిర్ణయాన్ని వాళ్ళు బలపరుచుకుంటూ కొన్ని తీర్మానాలు వాళ్ళు తీసుకోవడం బైబిల్ మనం చూస్తున్నాం. తీసుకుంటూ 11వ అధ్యాయంకి వచ్చేసరికి వారు ఇంకనూ కొంచెం ఎక్కువగా ఆత్మీయంగా వాళ్ళు బలపడుతూ ఆత్మ సంబంధ ప్రేరేపణతో దేవుడు వారి హృదయంలో కార్యము జరిగిస్తున్న కొలది వాళ్ళు ఇంకా మరీ ఎక్కువగా కొన్ని దేవునికి ప్రాధాన్యత ఇస్తూ కొన్ని కార్యాలు వాళ్ళు చేయడము బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, నిజంగా మనము ఈ 9వ అధ్యాయము లేదా 8, 9, 10 అధ్యాయాలు అలాగే 11వ అధ్యాయం కూడా మనం చూస్తే నిజంగా ఇజ్రాయెల్ ప్రజల యొక్క చరిత్ర ఒకసారి మనము జనరల్గా సహజంగా మనం వినేటువంటి దాంతో పోల్చుకుంటే ఈ 8, 9, 10, 11 అధ్యాయాలు మాత్రం నిజంగా ఇజ్రాయెల్ ప్రజల యొక్క గొప్ప ఆత్మీయ స్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు నార్మల్గా ఇజ్రాయెల్ ప్రజల యొక్క భక్తి జీవితం అనేసరికి సహజంగా మనకి ఏంటంటే ఎవరో కొంతమంది
ఆ లక్షల మంది ప్రజల్లో ఎవరో కొంతమంది, అంటే బహుశా ఆ టైంలో మోషేనో లేదా యెహోషువనో లేదా కాలేబనో లేదా అబ్రహామనో, ఇలా ఎవరో అక్కడక్కడ కొంతమంది వారికి భక్తి జీవితం గురించి, వారికి విశ్వాసం గురించి మాత్రమే సహజంగా మనం వింటూ ఉంటాం. ఈవెన్ యాక్చువల్ మనం చూస్తున్నప్పుడు కూడా, బైబిల్ మనం చూస్తున్నప్పుడు కూడా ఆ ఒకరిద్దరి గురించి మనం తెలుసుకునేటప్పుడు ఈ మిగిలిన ఇజ్రాయేల్ ప్రజలు ఈ వీరిలాగా లేరు అనేటువంటి ఆ కంపారిజన్తోనే సహజంగా మనం వాక్యాన్ని వింటాం. ఇప్పుడు యెహోషువ ఉన్నాడు అనుకోండి, యెహోషువలాగా మిగిలినటువంటి వారు లేరని. లేదా ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే 12 మంది వేగి చూడడానికి వెళ్ళినప్పుడు 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు, 2 మాత్రం మంచి సమాచారం చెప్పారు అని మనం అక్కడ పోల్చినప్పుడు, మంచిగా మాట్లాడుకునేటప్పుడు కేవలం ఒకరిద్దరి గురించి మాత్రమే సహజంగా మనం ఉంటాం. మిగిలినటువంటి ప్రజల గురించి పెద్దగా మనం తెలుసుకునేది ఏమీ లేదు. అవి ఒకరిద్దరు ఎవరైతే ఉంటున్నారో భక్తిపరులు, విశ్వాసులు, వాళ్ళే మనకి జనరల్గా మాదిరిగా మనం చూస్తుంటాం సహజంగా. కానీ ఒక మంచి విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఆ జనమంతా కూడా మంచి భక్తిగా సాగటం, వాళ్ళు కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడము, అంటే దేశముగా జనముగా నిర్ణయం తీసుకొని భక్తిగా సాగటం అంటే ఇజ్రాయెల్ చరిత్రలో కూడా అప్పుడప్పుడు జరుగుతూనే వచ్చింది. అందరూ స్పెసిఫిక్గా మనం చూస్తే నెహెమ్యా గ్రంథంలో చూస్తే 8, 9, 10, 11 అధ్యాయాల్లో కూడా మనం అదే చూస్తున్నాం. వరుసగా వాళ్ళ ఆత్మీయ స్థితిలో వాళ్ళు బలపడుతూ, దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, ప్రజలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు కొన్ని కార్యాలు చేయడము మనం చూస్తున్నాం. అలాగే 11వ అధ్యాయానికి వచ్చేసరికి కూడా ఇంకొను 10వ అధ్యాయంలో వాళ్ళు నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని బలపరుచుకున్నట్టు బైబిల్ మనం చూస్తున్నాం. ఈ 11వ అధ్యాయంకి వచ్చేసరికి దాన్ని ఇంకా వాళ్ళు కొంచెం ఇంకో నెక్స్ట్ లెవెల్కి వాళ్ళు తీసుకెళ్ళడం, అంటే ఇంకా కొంచెం ఎదగటం బైబిల్ మనం చూస్తున్నాం. అర్థం అంటే యాక్చువల్గా 10వ అధ్యాయంలో మనం చూస్తేనే వాళ్ళు నిర్ణయాన్ని బలపరుచుకుని అలా చేశారంటేనే అదే చాలా గొప్ప విషయం అనుకుంటాం, అది గొప్ప ఆత్మస్థితం అనుకుంటాం. కానీ ఇక్కడ 11వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు మాకు అర్థమయ్యే విషయం ఏంటంటే, వాళ్ళు 10వ అధ్యాయంలో భక్తి కంటే 11వ అధ్యాయంలో వారి భక్తి జీవితం ఇంకా బెటర్గా మారడం బైబిల్ మనం చూస్తున్నాం. అదేం చెప్తుందంటే, భక్తి జీవితం ఎప్పుడు కూడా 10వ అధ్యాయం వరకు మనకు నిజంగా భక్తి జీవితం కనుక రోజులు ఉంటే అది చాలా బెస్ట్ అంటాను నన్ను అడిగితే. ఎందుకంటే అసలు అది నిజంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం మాత్రమే కాదు, ఆ నిర్ణయాన్ని వాళ్ళు పబ్లిక్గా తెలియజేయడము, దాన్ని బలపరచుకోవడం కూడా బైబిల్ మనం చూస్తున్నాం. ఇలాగ మేము అందరూ ఒక తీర్మానం తీసుకున్నాము అని, నిజంగా అదే చాలా గొప్ప విషయం. నిజంగా అసలు ఈ రోజుల్లో మనకు అది ఉంటేనే చాలా గొప్ప విషయం నన్ను అడిగితే. కానీ వాళ్ళు ఇంకా దాన్ని దాటి ఈ 11వ అధ్యాయం ఇంకా దాన్ని ఇంకా బెటర్గా, ఇంకా ఉన్నతంగా వాళ్ళు ఆలోచించి ఇంకా బెటర్గా కొన్ని కార్యాలు చేయడం బైబిల్ మనం చూస్తున్నాం. అదే చూడండి, 11 మొదటి 3 వచనాలు మనం చూసుకుంటాం. చూడండి, అక్కడ మనం చూస్తే 11వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతాను. జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి, మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేమునందు 10 మందిలో ఒక్కడు నివసించున్నట్లును, మిగిలిన 90 వేరు పట్టణముల్లో నివసించినట్లు చీట్లు వేసిరి. గమనించండి ఒకసారి, 10వ అధ్యాయం లాస్ట్లో చూస్తే అక్కడ చూడండి, మా దేవుని మందిరము మేము విడిచిపెట్టమని లాస్ట్లో నిర్ణయం తీసుకోవడము 10వ అధ్యాయం మనం చూసుకున్నాం. ఈ 11వ అధ్యాయంకి వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారంటే చూడండి, వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్మానుషంగా ప్రాకారం పడినప్పుడు ఎజ్రా టైంలో వాళ్ళు దేవునికి మందిరాన్ని కట్టించాడు ఎజ్రా. నెహెమ్యా టైంలో నెహెమ్యా ప్రాకారాలు కట్టించాడు. ప్రాకారాలు కట్టించి ఈ దేశమంతా కూడా ఒక పద్ధతిలో క్రమంలో నడిపింపడానికి అధికారులు నియమించాడు. ఆత్మీయంగా లేవీలను, యాజకులను కూడా నెహెమ్యా నియమించాడు. అవన్నీ మనం చూసిన తర్వాత వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, అక్కడితో సరిపోద్ది అనుకుంటే నెహెమ్యా అక్కడితో ఆగలేదు. యాక్చువల్గా ఇంకా యెరూషలేము పట్టణాన్ని ఇంకా కొంచెం బెటర్గా మార్చే ప్రయత్నము నెహెమ్యా చేయడం బైబిల్ మనం చూస్తున్నాం. అంటే అసలు ఇప్పటికే 10వ అధ్యాయం వరకు చూస్తేనే మనం నెహెమ్యా చాలా చేసేసాడు, పట్టణం చాలా వరకు బెటర్గా మార్చాడు, నెహెమ్యా బాధ్యత తీసుకొని చాలా ముందుకెళ్ళాడు, చాలా చేసేసాడు అనుకుంటాం. కానీ 11వ అధ్యాయానికి వచ్చేసరికి ఇంకా ఏదో చేయాలంటే ఒక తాపత్రయము నెహెమ్యా యొక్క మనసులో అది కలగటం బైబిల్ మనం చూస్తున్నాం. అదేనంటే ఇప్పుడు చూడండి, మందిరం కట్టబడింది, ప్రాకారం కట్టబడింది, అధికారులను, యాజకులు, లేవీలను నియమించాడు, అక్కడితో అయిపోయింది అనుకుంటాం. కానీ ఇప్పుడు యాక్చువల్గా ఈ ప్రాకారం అంతా ఎందుకు కట్టబడింది, మందిరం ఎందుకు కట్టబడింది అంటే ప్రజల కొరకు అది కట్టబడింది. ప్రజల యొక్క మేలు కొరకు, ప్రజల యొక్క క్షేమము కొరకు, ప్రజలు సుఖంగా బ్రతకడానికి, ప్రజలు నెమ్మదిగా బ్రతకడానికి, సెక్యూర్గా బ్రతకడానికి ప్రాకారం కట్టబడింది. ఇప్పుడైతే తర్వాత నెహెమ్యా 11వ అధ్యాయం యాక్చువల్గా ఏం చూశాడంటే, పట్టణం అయితే కట్టబడింది, కొంతమంది జనం అయితే వచ్చారు, కానీ ఇంకను యాక్చువల్గా ఒకప్పుడు యెరూషలేము పట్టణము పూర్వ వైభవముతో ఎలా ఉండదో అలా ఇంకనూ లేదు అన్న విషయము నెహెమ్యాకి అర్థమైంది. ఇక్కడ ఏంటి మెయిన్ ఏం చూశాడు, ఏంటి లోటుగా చూశాడు నెహెమ్యా అంటే, సరే ప్రాకారాలు కట్టేసాము, దాన్ని బలపరిచాము, కావలవారం పెట్టేసాము, అన్నీ చేసాము, బాగుంది అనుకున్నాం. కానీ యాక్చువల్గా అంతా ఎవరి కోసము అంటే ప్రజల కోసము. ప్రజల కోసం అంటే ఇప్పుడు యాక్చువల్గా ప్రజలే ఇంకా తక్కువగా ఉన్నారు, ప్రజలు ఇంకా యాక్చువల్ రావాల్సినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇంకా ప్రజల్లో ఇంకా పట్టణం అంటే ఓ రకంగా చెప్పాలంటే అంతగా ఇంత ముందులాగా నింపబడలేదు. ఇంకా చాలా ప్రాంతాలు నిర్మానుష్యంగానే, నిర్జీవంగానే ఉన్నాయి ఇంకా చాలా పట్టణాలు.
ఇప్పుడు అందుకని ఇప్పుడు నెహెమ్యా కోసం ఒక తలంపు ఏంటంటే ఎలాగైనా సరే ఈ పట్టణం అంతా కూడా నింపాలి, ప్రజలతో నింపాలి, ఖాళీ ఉన్నటువంటి దాన్ని నింపాలి. కాబట్టి ఒక ఆలోచన నెహెమ్యాకు వచ్చింది. ఏంటంటే ఈ పట్టణం అంతటిని ప్రజలందరూ కూడా ఆయా ప్రాంతాల్లో నింపి ప్రజలను సపరేట్గా కొన్ని చోట్ల స్పెసిఫిక్ ఎక్కడ నివసించాలో కూడా ఒక ఏర్పాటు చేసి ప్లాన్డ్గా చేసి పట్టణాన్ని డెవలప్ చేయాలంటే ఒక తలంపు నెహెమ్యాకి వచ్చింది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు పట్టణం ఎప్పుడు బలపరచబడుతుంది అంటే ప్రాకారాల బలంగా ఉన్నంత మాత్రాన పట్టణము సేఫ్గా ఉంటుంది, పట్టణం భద్రత ఉంటుందని కాదు. ప్రాకారాలు ఉంటాయి, ఇంకా ముందు చెప్పండి చూసారా, ప్రాకారాలే మనుషులను కాపాడవు. ప్రాకారాలు అంటే మనుషులు పట్టణమును కాపాడుకోవాలని ప్రజలు చేసేటువంటి ప్రయత్నానికి ప్రాకారం అంటే కొంచెం సపోర్ట్ చేస్తుంది తప్ప ప్రాకారాలు పూర్తిగా మనుషుల్ని కాపాడవు. కాబట్టి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు జనముతో నింపాలి. ఎందుకంటే అప్పుడే పట్టణము సిటీ అంతా బాగుంటే సరిపోదు, అందులో ప్రజలుంటేనే అది బెటర్గా మారుతుంది. కాబట్టి ఇక్కడ ప్రజలు నింపే ప్రయత్నంలో నెహెమ్యాకు ఒక తలంపు వచ్చింది. అదేంటంటే కొన్ని స్పెసిఫిక్ కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుని ఆ ప్రాంతాల్లో మనుషులను అక్కడ కొంతమందిని ఒక చోట కొంతమందిని మరొక చోట నివసింపచేయాలి, ప్లాన్డ్గా మనం సిటీని డెవలప్ చేయాలంటే ఒక ఆలోచన నెహెమ్యాకు వచ్చింది. దాంతో ఇక్కడ ఏం చేశారంటే చూడండి, అక్కడ అంటున్నాడు చూడండి, అక్కడ యెరూషలేములో నివాసం చేశారు మిగిలిన నాయకులు అంటే అధికారులు ఫస్ట్ వాళ్ళు యెరూషలేము పట్టణం నివసించారని బైబిల్ మనం చూస్తున్నాం. ఫస్ట్ లైన్లో 11వ అధ్యాయంలో మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణము యెరూషలేమునందు 10 మందిలో ఒకటి నివసించినట్లు మిగిలిన 90 వేరు పట్టణంలో నివసించినట్లు చీట్లు వేసిరి. ఇప్పుడు ఇక్కడ ప్లాన్ ఏంటి, నెహెమ్యా ప్లాన్ ఏంటంటే అధికారులు వచ్చేసరికి అధికారులు మాత్రం ఖచ్చితంగా యెరూషలేము పట్టణంలో నివాసము చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది, పట్టణం కూర్చున్న బాధ్యత అధికారులకి ఎక్కువ ఉంది. కాబట్టి నెహెమ్యా నిర్ణయం ఏంటంటే అధికారులకు మాత్రం వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా వాళ్ళు యెరూషలేము పట్టణంలోనే వాళ్ళు నివసించాలి. సో వాళ్ళకి ఆప్షను లేదు. కానీ ఇక్కడ అన్నాడు, ఇప్పుడు నెహెమ్యా ఉన్నాడంటే ప్రజలు ఉన్నారు కదా, ప్రజలు ఏం చేద్దాం, ప్రతి 10 మందిలో ఒకరు మాత్రము యెరూషలేము పట్టణంలో నివసించాలి. ప్రతి సాధారణమైన ప్రజల గురించి మాట్లాడుతూ అంటున్నాడు నెహెమ్యా, ప్రతి 10 మందిలో ఒకరు మాత్రం యెరూషలేము పట్టణం నివసించాలి. మిగిలినటువంటి వారు వేరే ప్రాంతాల్లో ఎక్కడ నివసించినా పర్లేదు, మిగిలినటువంటి వారికి ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ కావాలనుకోండి అక్కడ. యాక్చువల్ ఒకప్పుడు వాళ్ళు ఎక్కడైతే ఉండేవాళ్ళో వాళ్ళు బహుశా యెహోషువ టైంలో వాళ్ళకి గోత్రములుగా వాళ్ళకి ఏ ప్రాంతాలు అయితే వాళ్ళకి విభజించి దేవుడిచ్చాడో వాళ్ళ స్వాస్థ్యంగా దేవుడు ఏదైతే ఇచ్చాడో బహుశా వాళ్ళు అక్కడ నివాసం చేయొచ్చు. కానీ స్పెసిఫిక్ ఈ సందర్భంలో మాత్రము నెహెమ్యా కావాల్సి ఏంటంటే ప్రతి 10 మందిలో ఒకరు మాత్రం యెరూషలేము పట్టణంలోనూ నివసించాలి. ఎందుకంటే అది భవిష్యత్తులో చాలా మేలు చేస్తుంది, పట్టణము ప్రజలతో నింపబడుతుంది. అది ఈవెన్ మనం ఏ ఉద్దేశం అయితే పట్టణాన్ని కట్టుకొని కాపాడుకుందాం అనుకుంటున్నామో ఈ పట్టణము కాపాడబడాలన్నా సరే ఈ మెథడ్లో ప్రజలు నివసించడం స్టార్ట్ చేస్తేనే పట్టణమును మనము కాపాడగలుగుకుంటాం. కాబట్టి ఏం చేయాలంటే మనం ఇలాగ ప్లాన్డ్గా చేయాలి. కాబట్టి ఏంటి నెహెమ్యా ప్లాన్ అంటే ప్రతి 10 మందిలో ఒకరు మాత్రం వచ్చి ఇక్కడ ఉండాలి. అధికారులు అయితే ఇక్కడే ఉండాలి తప్పదు, కానీ ప్రతి 10 మందిలో ఒకరు మాత్రం ఎక్కువ ఉంటారు, మిగిలిన 9 మంది ఎక్కడున్నా పర్లేదు. అది నెహెమ్యా యొక్క ప్లాన్. ఇప్పుడు అయితే ఆ ప్లాన్ ఎలా అమలుపరిచారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ ఆ ప్లాన్ ఎలా అమలుపరిచారంటే బైబిల్ మనం చూస్తే అక్కడ వాళ్ళు చీట్లు వేసినట్టుగా బైబిల్ మనం చూస్తున్నాం. వాళ్ళు చీట్లు వేసి ఎవరి పేరు వస్తుందో వాళ్ళు పట్టణంలో యెరూషలేము నివసించాలి, మిగిలినటువంటి వాళ్ళు మాత్రము ఎక్కడ నివసించినా పర్లేదు. అంటే బేసిక్గా అది ఎలా జరుగుండొచ్చు అంటే ఒక 10 మంది పేర్లు తీసి ఆ 10 మంది పేర్లు చీటీలు వేస్తారు. చీటీలు వేసి 10 చీటీల్లో ఒకటి తీస్తారు. ఎవరి పేరైతే వచ్చిందో వాళ్ళు యెరూషలేములో నివసించాలి, మిగిలిన 9 మంది వాళ్ళు నచ్చినట్టు ఎక్కడ నివసించినా అంత ప్రాబ్లం ఏమీ లేదు. ఎవరి పేరు వస్తుందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా యెరూషలేము పట్టణంలోనే నివసించాలి. దానికి వాళ్ళు యూజ్ చేసుకున్నటువంటి వాళ్ళు అవలంబించినటువంటి మెథడ్ ఏంటి, పద్ధతి ఏంటంటే వాళ్ళు చీట్లు వేసినట్టు బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, బైబిల్ టైంలో మనం చూసుకున్నప్పుడు వాళ్ళు ఇది చీట్లు వేసారంటే అది భౌతికంగా జరిగిందని అనుకుంటాం. కానీ యాక్చువల్గా బైబిల్ టైంలో యాక్చువల్గా చూస్తే ఇప్పుడు ఇది కరెక్ట్ మెథడ్ కాదు. కానీ యాక్చువల్గా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఇది కరెక్ట్ మెథడ్ యాక్చువల్ అయితే ప్రజెంట్ అయితే కాదు. కానీ యాక్చువల్గా బైబిల్ టైంలో మాత్రము వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక శ్రేష్టమైనటువంటి పద్ధతి ఒక నిర్ణయం తీసుకోవడానికి, అంటే ఎవరు అనేది నిర్ణయం తీసుకోవాలంటే బేసిక్గా వాళ్ళు చీట్లే వాళ్ళ రోజుల్లో వేసేవాళ్ళు. చూడండి, బైబిల్ చాలా సందర్భంలో మనం చూస్తాం. చూడండి, యోనా కూడా చూడండి, దేవుడు చెప్పినటువంటి పట్టణంకి వెళ్లకుండా వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే పడవలో వెళ్తూ ఉంటే అక్కడ చూడండి సముద్రం అంతా అల్లకల్లం అయిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏంటంటే ఇదంతా మొత్తానికి మనలో ఎవరో దేవుని యొక్క మాటను మనం కాదన్నాం, అందుకని ఈ రకంగా ఉందని చెప్పేసి వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటే యాక్చువల్ బైబిల్లో చూస్తే వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు, కానీ యోనా మాత్రం హ్యాపీగా నిద్రపోతున్నాడట. యోనాకు అది ఇబ్బంది అనిపించలేదు, హ్యాపీగా నిద్రపోతున్నాడు. అప్పుడు వాళ్ళు యాక్చువల్గా యోనాతో కొంచెం కఠినంగా మాట్లాడి యోనా లేపి ఇలా పరిస్థితి ఎలా ఉంది, నువ్వేంటి అంత నిద్రపోతానంటే అనుకొని మనలో ఎవరో మొత్తానికి దేవుని యొక్క మాటను మనం కాదన్నాం.
కాబట్టి యాక్చువల్గా ఎవరు కాదన్నారు అని చీట్లు వేసినప్పుడు యాక్చువల్గా చూస్తే యోనా పేరే వచ్చింది. ఇప్పుడు చూడండి అక్కడ అంటే అర్థం ఏంటంటే, అక్కడ చీట్లు వేసినప్పుడు యోనా పేరు వచ్చిందంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా ఆ చీట్లు వాళ్ళు ఆ టైంలో వేసినప్పుడు కూడా యాక్చువల్గా దేవుడు కూడా దాని వెనకాల పనిచేశాడు. యాక్చువల్గా మనకి ఎలా దూరం దేవుడు పనిచేశాడు అంటే కరెక్ట్గా ఎవరిలో ఫాల్ట్ ఉందో చీటి ద్వారా ఎగ్జాక్ట్గా వచ్చింది. కాబట్టి అక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఖచ్చితంగా అక్కడ చీటీలు వెనకాల ఖచ్చితంగా దేవుడే పనిచేశాడు. ఎందుకంటే యోనాకైతే అసలు అలాంటి స్పర్శ అలాంటిది ఏమి సున్నితత్వం కోల్పోయాడు. యోనా హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో కూడా ఆలోచించట్లేదు, హ్యాపీగా నిద్రపోతున్నాడు. మిగిలినటువంటి వారు మాత్రము వారు తమ దేవుని ప్రార్థన చేస్తున్నారు, యోనా మాత్రం హ్యాపీగా నిద్రపోతున్నాడు. లేపిన తర్వాత చీట వచ్చింది, అది కూడా అప్పుడు యోనా చెప్తున్నాడు, నిజంగా ఇదంతా కూడా నా వల్లే వచ్చింది, దేవుడు నన్ను ఒక చోటుకి వెళ్ళమన్నాడు, అయితే నేను వేరే చోటుకి వెళ్ళే ప్రయత్నం చేశాను, అందుకే నా వల్లది వచ్చింది, కాబట్టి మీరు అందరూ నన్ను సముద్రంలోకి విసిరేసి నన్ను పడేయండి, తుఫాను ఆగిపోద్ది, మీరందరూ కూడా బ్రతుకుతారు, సేఫ్గా ఉంటారు. నిజంగానే వాళ్ళు అలాగే విసిరేశారు. యోనాను ఎప్పుడైతే ఆ పడవ సముద్రానికి విసిరేశారో వెంటనే తుఫాను కూడా అయిపోయింది. అంటే అక్కడ అర్థం ఏంటి, ఆ చీటిల్లో కూడా దేవుడు యాక్చువల్గా పనిచేశాడు. అందుకనే వాళ్ళు ఆ రోజున బేసిక్గా వాళ్ళకి ఆలోచన ఏంటంటే, మనం వాళ్ళు వేస్తున్నాం చీటి, కానీ ఇది భౌతిక నిర్ణయం కాదు, దాని వెనకాల వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే ఇది దేవుని యొక్క నిర్ణయం అని వాళ్ళు నమ్మారు దాన్ని. యాక్చువల్ అలాగే బైబిల్ మనం చూస్తే అపోస్తల కార్యాల్లో కూడా మనం చూస్తే చూడండి, ఇస్కరియోతు యోధా ఊరేసుకొని చనిపోయిన తర్వాత ఆ యోధాకి ప్లేస్ ఆక్యుపై చేయడానికి ఎవరిని ఏర్పాటు చేసుకుందామని ఇద్దరు వ్యక్తుల్ని అపోస్తలు చూసిన అక్కడ కూడా వాళ్ళు చీటీ వేశారు. అలా చీటీ వేసినప్పుడు యాక్చువల్లీ బైబిల్ మనం చూస్తే వాళ్ళు ప్రార్థన చేసి దేవుడిని అడిగి అప్పుడు వాళ్ళు చీటీ తీసినప్పుడు మత్తయి అనేటువంటి ఒక వ్యక్తి యొక్క పేరు వచ్చింది. ఇప్పుడు చూడండి, ఈవెన్ వాళ్ళు అక్కడ చీటీలు వేస్తున్నారు వాళ్ళు, కానీ వాళ్ళు నిజంగా వాళ్ళ దృష్టి మాత్రము చీట్ల మీద కాదు, అదృష్టంగా ఏదో రకంగా వాళ్ళు అనుకుంది జరిగిపోవాలి చీటీల ద్వారా అని కాదు, లేదా వాళ్ళు అనుకున్నటువంటి కార్యము చీటీ ద్వారా వాళ్ళు నెరవేర్చుకోవాలనుకోవడం కాదు. వాళ్ళు యాక్చువల్గా బైబిల్ టైంలో చెప్తున్నాను నేను, వాళ్ళు చీటీ వేసినప్పుడు జెన్యూన్గా అనే వాళ్ళు దేవుని యొక్క నిర్ణయం, దైవ నిర్ణయం కూడా నిజంగానే వాళ్ళు వెతుకుతూ దేవుని వైపు చూస్తూ వాళ్ళు చీటీలు యాక్చువల్గా వేశారు. సో అది వాళ్ళకి సాంప్రదాయం. ఈ రోజుల్లో బహుశా మేము చీట్లు వేస్తాం, కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే ఇది కరెక్ట్ కాకపోవచ్చు ఖచ్చితంగా, కానీ ఆ రోజుల్లో మాత్రం ఎగ్జాక్ట్గా అది కరెక్ట్. దాని వెనకాల దేవుడు కూడా ఉండి పనిచేశాడు అలాగనా. ఇప్పుడు అందరూ ఎక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే సేమ్ అదే మెథడ్ని వాళ్ళు యూస్ చేశారు. ఏంటి, చీటీలు వేద్దాం, ఎవరి పేరు వస్తే వాళ్ళు యెరూషలేము పట్టణం ఉంటారు, మీలాంటి ఉంటారు, ఎక్కడున్నా పర్లేదు. ఇప్పుడు చూడండి ఒకసారి మనం ఆలోచించి అసలు ఎందుకు ఇదంతా ఇష్యూ ఎందుకు? యెరూషలేము పట్టణం అంటే మంచి పట్టణం కదా, దేవునికి పట్టణం, పరిశుద్ధ పట్టణం అని బైబిల్ పిలుస్తున్నప్పుడు ఎవరో ఒక రెస్టారెంట్ అందరూ ముందుకు రండి అని వచ్చినటువంటి వారిని యెరూషలేము పట్టణంలో అక్కడక్కడ నివాసం చేయమని చెప్పి మిగిలినటువంటి వారిని వేరు వేరు చోట్లకి వెళ్ళమని చెప్పొచ్చు కదా. బహుశా అనుకుంటే ఈ ప్రాసెస్ అంతా అసలు ఎందుకంటే ఈ మూమెంట్లో యాక్చువల్గా ఇజ్రాయెల్ ప్రజలు యెరూషలేము పట్టణంలో వాళ్ళు నివసించడానికి యాక్చువల్గా అదంత అనుకూలమైనటువంటి పరిస్థితులు యాక్చువల్గా యెరూషలేము పట్టణంలో అయితే వాళ్ళకి లేవు. అది ఇష్యూ ఇక్కడ. యెరూషలేము పట్టణంలో ఖచ్చితంగా మనుషులు ఉండాలి, అది నెహెమ్యా యొక్క నిర్ణయం. ఈ యొక్క పట్టణం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ పట్టణము డెవలప్ అవ్వాలంటే, మేలు జరగాలంటే, భద్రతగా ఉండాలంటే ఖచ్చితంగా నివసించి ఎవరో ఒకరు కొంతమందికి నివసించాలి. కానీ అది నివసించడానికి అంత అనుకూలంగా లేదు కాబట్టి నెహెమ్యా ఏం రూల్ పెట్టాడంటే ప్రతి 10 మందిలో ఎవరి పేరు వస్తుందో ఖచ్చితంగా వాళ్ళు మాత్రం ఇక్కడే నివసించాలి. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే, ఇప్పుడు ఆ 10 మందిలో ఎవరి పేరు వస్తుందో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఎక్కువ ఉంది వాళ్ళకి. మిగిలినటువంటి వారు ఎందుకండి ఇంత చీటీ ఎందుకండి, హ్యాపీగా అది గొప్ప ధన్యత కదా అని మనం అనుకుంటాం. యెరూషలేము పట్టణాన్ని ఇప్పుడు మనం ఎంత అయితే వాల్యూగా చూస్తున్నామో, వాల్యుబుల్గా చూస్తున్నామో, ఆ రోజు స్పెసిఫిక్ ఈ సందర్భంలో అయితే దానికి ఆ పట్టణం అంత అనుకూలంగా అయితే లేదు. సో నార్మల్గా భౌతికంగా చూసుకుంటే ఈ ప్లేస్లో ఈ మూమెంట్లో ఈ సందర్భంలో అయితే ఎవరు కూడా నివసించడానికి పెద్దగా ఇష్టపడినటువంటి ప్లేస్ ఇది. దేవుని మందిరం ఉందా అంటే దేవుని మందిరం ఉంది కరెక్టే, కానీ వాళ్ళు నివసించడానికి, వాళ్ళ కుటుంబాలతో నివసించడానికి అంత అనుకూలంగా ఏ పరిస్థితి కూడా అక్కడ వాళ్ళకైతే లేదు. అందుకని బేసిక్గా ఏంటి, ఎవరు నివసించడానికి ఇష్టపడరు, ఎందుకంటే అది ఇంకా అంత డెవలప్ అవ్వనటువంటి సిచ్యువేషన్లో ఉంది. అందుకని నెహెమ్యా కూడా ఈ పట్టణాన్ని పైకి తీసుకొని రావాలి, డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రకమైన నిర్ణయాన్ని నెహెమ్యా తీసుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇప్పటికి యాక్చువల్ పట్టణం అయితే కట్టబడింది, అంత బాగుంది, కానీ అంత అనుకూలత అయితే అక్కడ లేదు, మనుషులు నివసించడానికి అనుకూలంగా అయితే అక్కడ లేదు. ఎందుకంటే ఇంకా ఇది ప్రాసెస్లో ఉంది, ఇంకా చాలా డెవలప్ జరగాల్సినటువంటి సిచ్యువేషన్లో పట్టణము ఉంది కాబట్టి నెహెమ్యా ప్రాసెస్ కూడా వెళ్ళాడు. ఈ ప్రాసెస్ మనకి ఏం చెప్తుందంటే ఇది ఇంకా డెవలప్ అయిపోయినటువంటి పట్టణము కాదు, ఎందుకంటే 70 సంవత్సరాల నిర్మానుష్యంగా పడిపోయినటువంటి పట్టణము. ఏ మనుషులు పెద్దగా నివసించకుండా ఒకవేళ ఎవరైనా కొంతమంది ఉన్నా వాళ్ళు ఎవరో రోగంతో ఉన్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళని బబులోను రాజ్యంలో వదిలేశారు ఇక్కడ పట్టణంలో. కాబట్టి బలహీనులు అక్కడ నివసించారు, కానీ బలవంతులు, తెలివిగల వాళ్ళు, గొప్ప వాళ్ళు ఎక్కడ కూడా యెరూషలేము పట్టణంలో ఆ టైంలో నివసించలేదు. 70 సంవత్సరాల నిర్మానుష్యంగా పట్టణం పడుందంటే సడన్గా అంత ఈజీగా సడన్గా అదేమీ గొప్పగా మారిపోదు. దేవుని మందిరం కట్టబడింది, ప్రాకారాలు కట్టబడింది, కానీ ఇంకా చాలా జరగాల్సి ఉంది.
సో ఇప్పుడు ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఈ పట్టణం ఇక్కడ నివసించడం అయితే అది అంతగా నివాస యోగ్యంగా లేదు, కానీ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు అన్నది నెహెమ్యా ఆలోచించినప్పుడు అన్నాడు, సరే మనం ఏం చేద్దామంటే ఎవరిని బలవంతం మనం చేయలేం. నాయకులు అంటే తప్పదు, వాళ్ళు ఖచ్చితంగా కాబట్టి వాళ్ళకి ఇష్టం లేకపోతే ఖచ్చితంగా నాయకులు అయితే అక్కడ ఉండాలి కాబట్టి నాయకులు అక్కడ ఉంటారు. అది నెహెమ్యా అన్నాడు, నాయకులు అయితే ఇక్కడ ఉంటారు, కానీ ప్రజలు మనం బలవంతం చేయలేం కదా, మేము ఇక్కడే ఉండాలని బలవంతం చేయలేం. కాబట్టి ఏం చేద్దాం అంటే చీట్లు వేద్దాం, ఎవరి పేరు వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఉండే తీరాలి అనేటువంటి ఒక ఆలోచనతో అక్కడికి వాళ్ళు వచ్చారు. ఎందుకంటే పట్టణము అంత అనుకూలంగా అక్కడ లేదు. కాబట్టి అక్కడ ఏం చేశారంటే బైబిల్ మనం చూస్తే అక్కడ అంటే వాళ్ళు చీట్లు వేసినట్టు బైబిల్ మనం చూస్తాం. అలా చీట్లు వేసిన చూడండి బైబిల్ మనం చూస్తే 2వ వచనం నేను చదువుతాను చూడండి. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. ఇప్పుడు చూడండి కొంతమంది పేర్లు వచ్చినప్పుడు బైబిల్లో ఎవరి పేర్లు అయితే వచ్చినాయి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళంట సంతోషంగా వాళ్ళు ఉండడానికి వాళ్ళు ఇష్టపడ్డారని బైబిల్ మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా అది అంత అనుకూలమైన ప్లేస్ కాదు, కానీ సర్లే ఓకే ఆ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాంలే అని ప్రతి 10 మందిలో ఒక వ్యక్తి ఎవరి పేరు అయితే వచ్చిందో వాళ్ళు మాత్రము సరే నా పేరు వచ్చింది నేను ఇక్కడే ఉంటానులే అని చీటీల ద్వారా తీసుకోబడినటువంటి ఒక నిర్ణయాన్ని ఎవరి పేర్లు అయితే వచ్చిన వాళ్ళు గౌరవించి దాన్ని సంతోషంగా అంగీకరించారంట. ఇప్పుడు చూడండి అది ఇంపార్టెంట్ అక్కడ. ఇప్పుడు అక్కడ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు హక్కుగా ఫీల్ అయితే వాళ్ళు నివసించాల్సిన అవసరం యాక్చువల్గా లేదు, వాళ్ళకి నచ్చకపోతే నివసించాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి బహుశా స్వాస్థంగా ఏ ప్రాంతాలు వాళ్ళకి వచ్చినాయో ఆల్రెడీ ఒకప్పుడు ఎక్కడైతే వాళ్ళు గృహం ఏర్పాటు చేసుకొని నివాసం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారో అక్కడికి వెళ్ళిపోవచ్చు వాళ్ళు కావాలనుకుంటే. కానీ పట్టణం యొక్క శ్రేయస్సు కోరి పట్టణంలో నివసించే ప్రజల యొక్క శ్రేయస్సు కోరి నెహెమ్యా ఈ రకంగా ఆలోచించాడు. ఆశ్చర్యం ఏంటంటే అలాగ ఆలోచించినప్పుడు అందరూ కూడా కోఆపరేట్ చేశారు. ఇప్పుడు చాలామంది ఏమనొచ్చంటే యెరూషలేము పట్టణం ఇంతకుముందు ఎవరు ఉండేవాళ్ళు ఇక్కడ వాళ్ళు ఉండాలి, మేము ఎందుకుంటాం, మాకు స్వాస్థ్యం వేరే చోట మాకు వచ్చింది కాబట్టి యెహోషువ ధర్మం వాళ్ళు అక్కడ ఉంటాము, ఇది ఎవరిదో వాళ్ళు రమ్మనండి వాళ్ళు ఉండండి అని నార్మల్గా అనొచ్చు, నేను మాది ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి అని. కానీ వీళ్ళు ఇక్కడ చూడండి అలా వాళ్ళు అలా నిర్ణయం తీసుకుని ఇక్కడ మేము నివసిస్తామన్న దానిలోనే చాలా డెడికేషన్ కనబడుతుంది అక్కడ వాళ్ళకి. ఇదంతా సామాన్య విషయం కాదు ఇది. ఇక్కడ సడన్గా ఇప్పుడు యెరూషలేము పట్టణం నివసించడం అంటే అదంతా సులువుగా ఏదో ఒక ప్లేస్ కాబట్టి సరే ఏ ప్లేస్ అయితే ఏమైంది అనుకోవడానికి కాదు, ఇదంతా అనుకూలమైనటువంటి ప్లేస్ యాక్చువల్ అయితే కాదని చెప్పని చూసారా, ఇది అనుకూలమైన ప్లేస్ కాదు ఇది. కానీ అక్కడ వాళ్ళు ఉంటున్నారు, పేర్లు వచ్చినటువంటి వాళ్ళు ఉండడానికి ఇష్టపడ్డారంట. బైబిల్ మీరు చూడండి అది ఎంత డెడికేషన్ అక్కడ వాళ్ళకు ఉందంటే బైబిల్ అక్కడ మనం చూస్తే అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నప్పుడు వాళ్ళు ఒప్పుకున్నటువంటి వారు జనులు దీవించారని బైబిల్ మనం చూస్తున్నాం. జనులు దీవించారు. ఇందులో పెద్ద ఏముందండి, చీటీలు వేశారు పేర్లు వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇందులో పెద్ద దీవించాల్సినంత అవసరం ఏముందని బహుశా మనం అనుకుంటాము. కానీ మిగిలినటువంటి ప్రజలు అక్కడ ఉండాలని ఎవరి పేర్లు అయితే వచ్చినాయో వాళ్ళు అక్కడ ఉండడానికి వాళ్ళు ఒప్పుకున్నప్పుడు ప్రజలు వారిని దీవించారన్న దాన్ని బట్టి ఆలోచించండి ఆ ప్లేస్ అంటే ఆ టైంకి ఎంత వరస్ట్గా భవిష్యత్తు ఉంటుందో. ఎందుకు దీవించారు ప్రజలు? ఎందుకు దీవించారంటే అక్కడ వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో చాలా డెడికేషన్ అక్కడ ప్రజలకి కనబడింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి నివసించడానికి ఒక రకంగా మిగిలినటువంటి 9 మంది బదులు ఎవరిని పేరైతే వచ్చిందో ఆ వ్యక్తి 9 మంది కోసం ఈ 10వ వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే త్యాగం చేశాడని అర్థం. త్యాగం చేశాడు కాబట్టి మిగిలిన 9 మంది ఏం చేశారంటే మిగిలినటువంటి జనం ఎవరైతే పేర్లు రాదో వాళ్ళందరూ ఏం చేశారంటే ఈ వచ్చినటువంటి పేర్లు ఉన్నటువంటి జనం ఎవరైతే నివసించడానికి సమ్మతి గల మనసుతో సంతోషిస్తూ ఇష్టపడ్డారో వాళ్ళని దీవించారంట. ఇప్పుడు చూడండి అది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు దీవించారన్నటువంటి ఆ ఒక్క కార్యం ఏం చెప్తుందంటే అక్కడ నివసించటము అంత సులువైనటువంటి అనుకూలమైనటువంటి విధానం ఏమి ఈజీ మెథడ్ ఏం కాదు. అది అక్కడ నివసించడం అంత సులువుగా జరిపేట కార్యం కాదు. ఏదైతే ఉందో అనుకోవడానికి వీలు లేదు. నార్మల్ అక్కడ వాళ్ళు దీవించడం ఏం చెప్తుందంటే నార్మల్గా అయితే ఒక మనిషి అక్కడ జీవించడానికి పెద్దగా ఇష్టపడ్డాం. అక్కడ ఏం చేశారంటే ఆ మిగిలినటువంటి 9 మంది కొరకు ఒక 10వ వ్యక్తి ఏం చేశారంటే సరే నేను ఉన్నాను, నేను ఇష్టపడతాను, నా పేరు వచ్చింది, ఓకే అది దేవునికి నిర్ణయం అనుకుంటాను, నేను ఇక్కడ ఉండడానికి నేను ఇష్టపడతాను. ఇప్పుడు చూడండి అలా ఉండడానికి ఇష్టపడాలన్నది ఏం చెప్తుందంటే యాక్చువల్గా వాళ్ళకి ఆల్రెడీ ఒక ప్లేస్ యెహోషువ టైంలో వాళ్ళకి ఒక స్వాస్థ్యం ఆల్రెడీ దేవుడి ద్వారా వాళ్ళకి వచ్చింది. అక్కడ స్పెసిఫిక్గా ఎవరు ఎక్కడ కావాలో కూడా దేవుడు ముందుగానే చెప్పేసాడు, అంత వాళ్ళ స్వాస్థ్యం కాబట్టి అది వాళ్ళకి అనుకూలం ఉన్నటువంటి ప్లేసు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఏదైతే స్వాస్థ్యం ఉందో ఆ స్వాస్థ్యం వాళ్ళు చాలా కాలం నివసించారు. అక్కడ నివసించారంటే అక్కడ ప్లేస్ అంతా కూడా వాళ్ళకి సంబంధించింది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళు, బహుశా వీళ్ళ సొంత జనం సొంత గోత్రం సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళ పరిచయస్తులు అక్కడ ఉంటారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఎప్పుడైతే మేము యెరూషలేము పట్టణం నివసిస్తామని నిర్ణయం తీసుకున్నారంటే ఒక రకంగా ఏం చెప్తున్నారంటే మేము చాలా పెద్ద మా లైఫ్లో ఒక పెద్ద మార్పును మేము
తీసుకోవడానికి చేసుకోవడానికి మేము రెడీగా ఉన్నామని చెప్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అంత ఏదో జస్ట్ ఏదో మేము ఉంటాంలే ఈ ప్లేస్లో అనుకోని కాదు, ఆ మార్పుని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు చూసారా, అది చాలా గొప్ప విషయం. ఆ మార్పు వాళ్ళు అనుకుంటూ వచ్చినటువంటి మార్పు కాదు, నెహెమ్యా అనుకుంటే, నెహెమ్యా డిసైడ్ చేస్తే ఆ మార్పుకి వాళ్ళ పేరు వచ్చినప్పుడు వాళ్ళు సరే అని ఆ మాట నెహెమ్యా మాటగా కాకుండా, నెహెమ్యాకి నిర్ణయంగా కాకుండా అది దేవుని యొక్క నిర్ణయంగా వాళ్ళు తీసుకొని సంతోషంగా అంగీకరించారు చూసారా. దానికి చాలా గొప్ప ఆత్మీయత కావాలి, దానికి చాలా రెస్పాన్సిబిలిటీ కావాలి. నేను ఎందుకంటే వేరే వాళ్ళు ఉన్నారుగా అనొచ్చు వీళ్ళు, లేదంటే పేరు వచ్చినా సరే తప్పించుకోవడానికి, ఎందుకంటే వేరే వేరే కారణాలు బోల్డ్ చెప్పొచ్చు. కానీ వాళ్ళు అలాగని చెప్పలేదు. వాళ్ళు పనిని మానుకొని, వాళ్ళ స్థితులు మానుకొని, వాళ్ళ స్వాస్థ్యాలు పక్కన పెట్టేసి, వాళ్ళకి అలవాటు అయిపోయినటువంటి కార్యాలను పక్కన పెట్టేసి, వాళ్ళు అక్కడ ఏదో స్వాస్థ్యం ఉంటుంది, ఇప్పుడు ఆ స్వాస్థ్యాన్ని కూడా వాళ్ళు కాదని వచ్చి యెరూషలేము పట్టణంలో వాళ్ళు నివాసము చేయాలి. అండ్ రకంగా చెప్పాలంటే జీవితాన్ని మళ్ళీ కొత్తగా ప్రారంభించాలి. ఇప్పుడు ఎక్కడ ప్రారంభిస్తున్నారు కొత్తగా? ఎక్కడైతే ఆగిపోయిందో వారి జీవితము, బబులోను రాజ్యానికి వెళ్ళిపోవడం వల్ల అక్కడికి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు అంటే అక్కడ కూడా కాదు, వాళ్ళ సొంత ప్రాంతానికి వచ్చి స్టార్ట్ చేయడమే చాలా కష్టం. ఈ టైంలో 70 సంవత్సరాలు నిర్మాణం అయిపోయింది దాని దగ్గరికి, మరలా వాళ్ళు అదే ప్లేస్కి వచ్చి లైఫ్ని స్టార్ట్ చేయడం చాలా కష్టం. కానీ ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ఆ ప్లేస్ కూడా కాదు, మళ్ళీ కొత్త ప్లేస్కి వెళ్ళి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ని. ఎంత పెద్ద మార్పు! వాళ్ళు చేసేటువంటి వృత్తిలో మార్పు ఉంటుంది. వాళ్ళు బహుశా వ్యాపారం చేసుకుంటున్నారో లేదా ఏదైతే వృత్తి పని చేసుకుంటున్నారో బతకడానికి, ఆ పనిలో మార్పు వచ్చేస్తుంది. అది మాత్రం ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ సంతానం ఏదైతే ఉందో, వాళ్ళ సొంత జనం ఎవరైతే ఉన్నారో, వాళ్ళ బాగా పరిచయాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాదని వస్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్. నార్మల్గా ఆ టైంలో ఏంటంటే వాళ్ళొక ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి అంత ఈజీగా వెళ్ళడానికి ఇష్టపడరు. అది చాలా కష్టం. నార్మల్గా మనుషులు ఎవరు కూడా అలాగా ఒక ప్రాంతానికి కాదు వేరే ప్రాంతానికి వెళ్ళరు. ఇప్పుడు మనకి ఏంటంటే జాబ్ మనకు అలవాటు కాబట్టి, ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిపోయింది కాబట్టి మన ప్లేసెస్ చాలా ఈజీగా మారిపోతాం. కానీ ఆ రోజుల్లో వాళ్ళ ప్లేస్లు అంత ఈజీగా మారరు. ఎందుకంటే వేరే ప్లేస్కి వెళ్తే వాళ్ళకున్న గుర్తింపే పోద్ది, వాళ్ళకున్న ఐడెంటిటీ పోతుంది. ఆడికి వెళ్తే ఎవరు పెద్దగా వీళ్ళకి సపోర్ట్ చేయరు, ఎవరు పెద్దగా వీళ్ళని గౌరవించరు. ఎందుకంటే వీళ్ళు కొత్తగా ఇక్కడికి వచ్చారు, ఎవరెవరు ఏమేమైనా చేయొచ్చు. అందుకే నార్మల్ ప్లేస్ మారడం అంత సులువైన కార్యం కాదు. అందుకే అబ్రహామును చూడండి, అబ్రహాం అందుకనే దేవుడు కూడా మెచ్చుకోండి, దేవుడు ఆశీర్వదించాడు. అందుకే మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు నేను చూపిన దేశానికి వెళ్ళాను కానీ వదిలేసి వచ్చేసాడు అక్కడికి. అన్నింటినీ కాదని, తను చేస్తున్నటువంటి జాబ్ను కాదనేసాడు, తన సొంత జనం ఎవరైతే ఉన్నారో, చుట్టాలు బంధువులు ఎవరైతే అందరినీ కాదనేసి వాళ్ళందరినీ వదిలేసుకొని సడన్గా ఇప్పుడు దేవుడు చూపించే దేశానికి ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అది జస్ట్ ఏదో ఒక చోటు నుండి ఇప్పుడు ఇంకో చోటుకి వెళ్ళాడండి అని కాదు. అలా ప్లేస్ చేంజ్ అవడం అంటే ఏంటంటే అప్పుడు నీకున్న గుర్తింపు, నీకు సోషల్గా మోరల్గా ఉన్నటువంటి ప్రతి సపోర్ట్ నువ్వు కాదనేస్తున్నావు, నీ జాబును నువ్వు కాదనేస్తున్నావు, నీ వృత్తిని నువ్వు కాదనేస్తున్నావు, నీ పరిచయస్తులు నువ్వు కాదనేస్తున్నావు. వరకు చెప్పండి, నువ్వు నీ అప్పటివరకు ఏదైతే దేన్నైతే చూసి నువ్వు ధైర్యంగా ఉన్నావో, దేన్ని బట్టి అయితే నువ్వు కొంచెం సంతోషంగా ఉన్నావో, ఏదైతే నువ్వు బలం అనుకొని జీవిస్తున్నావో అన్నిటినీ కాదనేస్తున్నావు. వాళ్ళన్నిటినీ కాదన్నారు కాబట్టి అది చాలా కష్టమైనటువంటి కార్యం. కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేయడము, అది కూడా వాళ్ళకి అనిపించి చేయడం కాదు, అది చీటిలో పేరు వచ్చిన దాన్ని బట్టి స్టార్ట్ చేయడం. వాళ్ళన్నిటిని ఒక రకంగా చెప్పాలంటే సర్వమును వాళ్ళన్నిటినీ కాదని ఇలా చేశారు, అన్నిటినీ కాదనేస్తారు ఆల్మోస్ట్ అన్నిటినీ. అందుకే అది అంత సులువైన, ఆ నిర్ణయం తీసుకోవడం అంత సులువైనటువంటి పని కాదు. అంత వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా, ప్రజలు మిగిలిన 9 మందికి తెలుసు. అలా వాళ్ళు ఈ 10వ వ్యక్తి, ఆ పేరు వచ్చిన వ్యక్తి అలా చేస్తున్నాడంటే దానికి ఆయన ఎంత త్యాగం చేశాడో, అది ఎంత కష్టమైనటువంటి నిర్ణయమో మిగిలిన 9 మందికి అర్థమైంది. ప్రతి 10 మంది 9 మందికి అర్థమైంది. అందుకని చూడండి, ఇక్కడ నెహెమ్యా దీవించడం కాదు, బైబిల్ మనం చూస్తే మిగిలిన 9 మంది మిగిలిన ప్రజలంట వారిని దీవించారంట. అంటే ఆ దీవించారన్న మాట ఏం చెప్తుందంటే ఎంత కష్టమైనటువంటి ఒక బాధ్యతను వాళ్ళ మీద వేసుకున్నారు. నాయకుల కంటే తప్పదు కాబట్టి ఓకే, వాళ్ళు ఉండాలి తప్పదు, కానీ వీళ్ళు ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఆప్షన్ లేదు. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకి వేరే గత్యంతరం లేక కాదు, వాళ్ళు కావాలంటే వెళ్ళిపోవచ్చు, వాళ్ళకి ఫ్రీడమ్ కూడా ఉంది. కానీ నెహెమ్యా నిర్ణయానికి వాళ్ళు లోబడ్డారు చూసారా. దానికి ప్రజలు కూడా ఏం చేశారంటే సమ్మతించి దీవించడం స్టార్ట్ చేశారు వాళ్ళని. అంటే వాళ్ళంత మంచిగా, వాళ్ళంతగా విల్లింగ్నెస్ చూపించారంటే, వాళ్ళంతగా ఇష్టపడుతూ సంతోషంగా నిర్ణయాన్ని వాళ్ళు అంగీకరించారంటే చూసినటువంటి మిగిలినటువంటి ప్రజల సాధారణ వాళ్ళు కూడా వీళ్ళని దీవించాలనిపించేంతలాగా వాళ్ళ సమ్మతిని వాళ్ళు తెలియజేశారు. వీళ్ళందరూ అలా దీవిస్తారు కాబట్టి, లేదా నెహెమ్యా మెచ్చుకుంటాడు కాబట్టి అని ఈ 10వ వ్యక్తి, పేరు వచ్చిన వ్యక్తి అలా చేసినటువంటిది కాదు. రిజల్ట్ ఏదో ఎలా జరుగుతుందో, ఎవరెవరు ఎంత గొప్పగా మెచ్చుకుంటారో, ప్రతిఫలం ఏంటో ముందే తెలుసుకొని వీళ్ళు నిర్ణయం తీసుకుంది కాదు, ఒప్పుకుంది కాదు.
ఆ తర్వాత ఏంటో ఎవరో తెలియదు, ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలియదు. కానీ వాళ్ళు అలా చేసారని మాత్రము వాళ్ళ కష్టం తగ్గ ప్రతిఫలం కూడా దేవుడు ఇచ్చాడంట. నేను అదేం తెలుసా, ప్రజలు అక్కడంటే వాళ్ళు దీవించారంట. ఇప్పుడు జస్ట్ అది ఊరిని దీవించారంటే కాదు, మనం ఈ రోజుల్లో ఏంటంటే ఈ దీవెనతో దీవెనకరమైన మాటల్లో ఈ రోజుల్లో మనకి పెద్ద ఇంపార్టెంట్ కాదు. మనం వాటిని పెద్ద సీరియస్గా తీసుకోము. కానీ నేను చెప్తున్నాను చూడండి, అది ఖచ్చితంగా పనిచేస్తాయి. మన ప్రాబ్లం ఏంటంటే మన ఉద్యోగం మీద మనం ఎక్కువ కష్టపడుతున్న దాని మీద మనం ఉన్న నమ్మకము, ఆశీర్వాదం మీద మనకి ఈ రోజుల్లో పెద్దగా నమ్మకం మనకి లేదు. ఈ ఆశీర్వాదం ఏదైతే బలమైనటువంటి ఒక అంశం, ఒక విషయం బైబిల్లో బలంగా ఉందో, ఆశీర్వాదం యొక్క బలం ఏంటో బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. దేవుడు దీవించినప్పుడు అది అలా జరిగింది, మనుషులు కొంతమందిని దీవించినప్పుడు అది అలా వాళ్ళ లైఫ్లో అది నెరవేరని బైబిల్ మనం చూస్తాం. కొంతమంది మనుషులు కొంతమందిని దీవించినప్పుడు వాళ్ళు దీవింపబడ్డని బైబిల్ మనం చూస్తున్నాం. దేవుడు కొంతమందిని దీవించినప్పుడు వాళ్ళు దీవింపబడ్డ బైబిల్ మనం చూస్తున్నాం. అంటే ఆశీర్వాదం అంటే దూరం క్యాజువల్గా ఏదో ఒక మనిషి, ఒక పాస్టర్ ఏదో అన్నారండి, చర్చను చెల్లిపోయే ముందు ఏదో ఒక మాట దేవుని దీవించడం అనేసారు, అది క్యాజువల్ ఆమె అనుకున్న క్యాజువల్ మనం వెళ్ళిపోతున్నాం. మనం ఇప్పుడు ఆశీర్వాదం అంటే బలం ఏంటంటే ఒక దాన్ని మనం చాలా లైట్గా తీసేసుకున్నాం. అసలు నిజంగా అది ఒక వ్యక్తికి జీవితాన్ని మారుస్తానటువంటి నమ్మకం మనకు లేదు. ఆశీర్వాదం యొక్క బలం ఎందుకు మనం చూడలేదు తెలుసా? ఎందుకంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని వాల్యూ మనకి తెలియదు కాబట్టి మనం దాన్ని అంగీకరించం కాబట్టి ఆ బలము నీలో పనిచేయదు. అది నీలో పనిచేయదు కాబట్టి మనం అనుకుంటాం అంటే ఆ బ్లెస్సింగ్ అనేది ఏమి లేదు, అలాంటి ఆశీర్వాదం అంటే పెద్ద ఏమి లేదులే అనుకుంటాం. కానీ అక్కడ దేవుడు దీవించడని బైబిల్ లేదు, మనుషులు దీవించారని బైబిల్ ఉంది. దేవుడు దీవించడం లేదు. ఇప్పుడు మనం అనుకుంటామంటే దేవుడు దీవిస్తే దేవుడైతే దీవిస్తాడులేండి, దేవుడి దగ్గర నాకు ఆశీర్వాదం కావాలనుకుంటాం. కానీ మీకు తెలుసా, కొన్ని సందర్భాల్లో దేవుడు మనుషుల ద్వారా కూడా దీవిస్తాడు. దేవుడు చేద్దాం అనుకున్నది దేవుడు మనుషుల ద్వారా చేస్తాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఒక మనిషి నేను దీవించేంతలాగా సమ్మతితో, అంత తగ్గింపుతో, అంతలాగా ఈ రోజుల్లో పెద్ద ఎవరు మనం ప్రవర్తించాం. ముఖ్యంగా పెద్దవాళ్ళ ముందు మన పైన ఉంటున్న వారి ముందు మనం జీవించేటప్పుడు, కొన్ని క్యారెల్ చేసేటప్పుడు, లేదా విధేయత చూపేటప్పుడు, లేదంటే వాళ్ళని సంతోషపరిచేటప్పుడు, లేదా కొంత సర్వీస్ వాళ్ళకి చేసేటప్పుడు, నేను చేసినప్పుడు వాళ్ళు నన్ను దీవించేంతలాగా నేను చేయాలి అన్న ఆలోచన నార్మల్ ఈరోజు మనకు లేదు పెద్దగా. మనం అనుకుంటున్నాం మనుషులకు సంబంధం లేదంటే దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నేను అడుగుతాను, దేవుడు నాకు దీవించేస్తాడు అని అనుకుంటున్నాం. కానీ చాలామంది క్రిస్టియన్స్ ఈ రోజుల్లో, మీరే కానీ చాలామంది క్రిస్టియన్స్ కానీ గ్రహించినటువంటి ఒక విషయం తెలుసా, ఎంతసేపు దేవుడు నన్ను దీవించాలనుకుంటున్నాడు కానీ దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో మనుషుల ద్వారా దీవిస్తాడు. నువ్వు ఎవరినైతే తక్కువ చేసి మాట్లాడుతున్నావో, నువ్వు ఎవరినైతే లైట్గా తీసుకున్నావో, కానీ కొన్ని సందర్భాలు దేవుడు వారి ద్వారా నేను దీవించాలని దేవుడు అనుకుంటాడు. కాకపోతే నీకు అది తెలియదు. అనుకుంటున్నావు కష్టం మీద బతకాలి, ఆశీర్వాదం ఏమీ లేదు, అది పెద్ద ఇష్యూనే కాదనుకుంటున్నాం. కానీ కొన్ని సందర్భంలో నీకు కష్టపడితే కానీ జరిగేటువంటిది, ఒక వ్యక్తి నీ గురించి మంచిగా దీవెనకరంగా ఒక మాట మాడితే నీకు చాలా సులువుగా, ఈజీగా దాన్ని సంపాదించుకుంటాం. కాకపోతే ఈ రోజుల్లో ఏంటంటే మనం ఆశీర్వాదం అనేటువంటి ఆ విషయం ఏదైతే ఉందో, ముఖ్యంగా మనుషులు మన గురించి పలికేటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉందో, అది మన జీవితంలో అసలు మనం దానికి చోటే ఇవ్వలేదు. మనం ఆశీర్వాదం అంటే కాన్సెప్ట్ ఏదైతే బైబిల్లో బలంగా ఉందో, అది మనకి అవుట్డేటెడ్ సబ్జెక్ట్ అయిపోయింది మనకి ఈ రోజుల్లో. అదంతా వాస్తవంగా మనం అనుకోవట్లేదు మనం. కానీ యాక్చువల్గా అది నిజంగా ఎప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది. అది ఆశీర్వాదం అంటే ఒక బలమైనటువంటి ఒక ప్రమాణం లాంటిది. అది నీ లైఫ్లో నీకు అనుకూలంగా నువ్వు చాలా కష్టపడితే కానీ చేయండి, లేదా 2 సార్లు కష్టపడితే కానీ వచ్చేటువంటి ప్రతిఫలము, ఒక వ్యక్తి ఎవరో నేను దీవిస్తే ఒకసారి నువ్వు కష్టపడడం నీకు ప్రతిఫలము వస్తుంది. కానీ క్రిస్టియన్స్ మనం అలా చూడట్లేదు. మన మనుషుల్ని అంత వాల్యుబుల్గా మనం చూడట్లేదు. మనుషుల్ని వాళ్ళు మనల్ని దీవించాలి, వాళ్ళు కూడా మన గురించి వాళ్ళు ప్రేరేపణ పొంది మనం దీవించేంతలాగా మనం చెయ్యాలి అన్న ఆలోచన నార్మల్ మనకు రావట్లేదు ఈ రోజుల్లో. మనం బేసిక్గా ఏమనుకున్నామంటే వాళ్ళు చేసేది ఏంటి, వాళ్ళ సపోర్ట్ నాకెందుకు, నేను చేసుకోలేనా, బేసిక్గా అనుకోని కొన్నిసార్లు మనుషులు మనం తృణీకరిస్తున్నాం. నేను చెప్తున్నాను చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. నువ్వు ఎవరినైతే తృణీకరిస్తూ మాడతావో బహుశా కొన్నిసార్లు దేవుడు అక్కడే తీసుకెళ్ళి నీకు అవసరం దాన్ని ఆశీర్వాదం అక్కడే పెడతాడు. అందుకని ఈ ఆశీర్వాదం విషయం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనుషుల్లో మనం ఏముంది అనుకున్నాం, కానీ చూడండి ఇక్కడ ఎంతలాగా వీళ్ళు బిహేవ్ చేశారంటే, మీరు ఎవరైతే ఇలా 10 మందిలో వాళ్ళ పేరు వస్తుందో వాళ్ళందరినీ మేము దీవిస్తాము అని నెహెమ్యా ముందు చెప్పలేదు వాళ్ళకి. నెహెమ్యా అలా చెప్పలేదు. అలా చెప్తే తర్వాత ఏం చేస్తాడని, ఏం జరుగుతుందని నెహెమ్యా చెప్పేసి ఉంటే అప్పుడు బహుశా వాళ్ళు కూడా విల్లింగ్నెస్ చూపిస్తారు. సరే నెహెమ్యా మేము కూడా వెళ్తాం, మా పేరు వచ్చింది కదా, ఓకే మేము కూడా ఉంటాంలే ఇక్కడ అని బహుశా వీళ్ళు అక్కడ ఉండడం వల్ల మనుషులు ఎలా స్పందిస్తారు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ముందుగానే తెలిసిపోయింది. కాబట్టి వీళ్ళు ఎలా రియాక్ట్ అయితే ఆ నిర్ణయానికి పెద్ద వాల్యూ ఉండదు. మీరు ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళందరూ మేము దీవిస్తామని నెహెమ్యా ముందే చెప్పేశాడు అనుకున్నాం, ఒకవేళ అనుకుందాం. అప్పుడు వీళ్ళందరూ కూడా కొంతమంది 10 మందిలో ప్రతి ఒక వ్యక్తి వస్తాడు ముందుకి. ఎందుకంటే వీళ్ళు నిర్ణయం ఓకే చెప్తే తర్వాత ఏం జరుగుతుంది వీళ్ళు తెలుసు కాబట్టి బహుశా
ఉంటుంది. కానీ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. నిజంగా ఇది ఇలా జరుగుతుందని కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏమి తెలియనప్పుడు కూడా దానివల్ల కొంతమంది దీవిస్తారని, బహుశా ఆ దీవెన కూడా వాళ్ళ లైఫ్లో పనిచేస్తాను వాళ్ళకి ఏం తెలియదు. జస్ట్ నెహెమ్యా పేరు వచ్చింది చీటిలో, నేను ఉండాలి కాబట్టి ఉంటాను అంతే. ఆ తర్వాత మనుషులు ఎలా స్పందిస్తారంటే ఇక్కడ వీళ్ళకి తెలియని కూడా తెలియదు. అంటే మేము నిర్ణయం తీసుకుంటాం, మేము ఓకే అంటాం, అక్కడితో అయిపోయింది. అది ఎవరు మమ్మల్ని అప్రిషియేట్ చేయరు, ఎవరు మా గురించి మంచిగా మాట్లాడు, ఎవరు మా గురించి ప్రార్థన చేయరు, ఎవరు మమ్మల్ని దీవించరు. అదేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ ప్రజలు దీవించినట్టు బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు అలాంటి నిర్ణయాలకు బలం ఎక్కువ ఉంటుంది. ఏంటిది? అలా వాళ్ళు చేస్తారని తెలీదు, అయినా నువ్వు చేసావు అంటే వారు రకంగా చెప్పండి, నువ్వేం ఎదురు చూడలేదు వాళ్ళ నుంచి. వాళ్ళని పొగుడుతారని, లేదా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తారని, లేదా వాళ్ళని 10 మంది చెప్తారని నువ్వు అనుకోలేదు. నువ్వు అసలు ఎక్స్పెక్టే చేయలేదు. చేద్దామనుకో నువ్వు చేసావు. కానీ సడన్గా ఆ తర్వాత వాళ్ళు దీవించారు. ఇప్పుడు అలా ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరు నువ్వేది ఎదురు చూడకుండా పని చేస్తావు చూసారా? ఆ నిర్ణయం యాక్చువల్గా చాలా బలమైంది. ఆ నిర్ణయానికి ఖచ్చితంగా దీవెన వస్తుంది. నేను ఎంత కష్టపడితే నాకు ఇది వస్తుంది అన్నది ఏంటంటే, నువ్వు పని చేసావు, జీతం వచ్చింది. బేసిక్ ఏంటంటే నేను ఇలా చేస్తే వాళ్ళు ఎలా స్పందిస్తారు నీకు తెలిసిపోతే అప్పుడు చేసావు అనుకో, నువ్వు చేసిన కార్యానికి అంత విలువ ఉండదు. కానీ బహుశా వాళ్ళు మెచ్చుకుంటారని తెలియదు, వాళ్ళు కనీసం నీకు థ్యాంక్స్ చెప్తారో కూడా ఇది తెలియదు. కానీ ఇంకో నువ్వు దాన్ని చేసావు, ఆ కార్యానికి వాల్యూ ఖచ్చితంగా ఉంటుంది, దానికి దీవెన ఖచ్చితంగా మనకి వస్తుంది. అలా ఇక్కడ వాళ్ళు అలా స్పందించారు. అలాగా ప్రజలు అంటే వీళ్ళు 10 మందిలో ఒకరు ఎంత డెడికేటెడ్గా కార్యం చేశారంటే దానికి ఎంత వాల్యూ ఉందంటే మిగిలినటువంటి 9 మంది వాళ్ళని దీవించకుండా లేకపోయారు. అంటే అంత బలమైన నిర్ణయం ఈ 10వ వ్యక్తి తీసుకున్నాడు అన్నమాట. నెహెమ్యా దీవించమని చెప్పట్లేదు ఇక్కడ. వీళ్ళందరికంటే పైవాడు నెహెమ్యా దీవిస్తే లెక్కవేరు. ఇక్కడ మనిషిగా, ఇక్కడ నాయకుడు కాదు దీవించింది, వాళ్ళతో సమానంగా ఉన్నటువంటి వాళ్ళు దీవించారు. అదేం చెప్తుందంటే అంటే వాళ్ళు దీవించన్న మాట ఏం చెప్తుందంటే, వాళ్ళ నిర్ణయం ఏంటంటే ఎంత బలమైందో, అది దానికి అందులో ఎంత త్యాగం ఉందో, అందులో ఎంత డెడికేషన్ ఉందో దీవెనను బట్టి మనకు అర్థమవుతాం. నెహెమ్యా కాదు దీవిస్తానందే, ప్రజలే వారి గురించి దీవెనకరంగా మాట్లాడేశారు. ప్రజలందరూ వాళ్ళని దీవించారంట. అంటే అర్థం ఏంటంటే, ఓ రకంగా మిగిలిన 9 మంది ఏం చెప్తున్నారంటే, ఓ రకంగా మేమంటే మిగిలిన 9 మంది ఏం చెప్తున్నారంటే, మేము వెళ్ళిపోతాం, మా ప్లేసెస్లో మేము నివసిస్తాం, మా సొంత జనము ఎవరైతే తిరిగి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వారి మధ్య నివాసం చేస్తాం. కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే మేము సమర్థవంతంగా మేము ఎదుర్కొంటాం. మా ఇరుగు పొరుగున చూసి కొంతమంది ఉన్నారు చూసారా మా వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తే మేము ఎదుర్కొంటాం, ప్రాబ్లం ఏమీ లేదు. మేము మా ప్రాంతాల్లో నివసిస్తాం, మాకు ఆ సపోర్ట్ ఉంది. కానీ మీకు నిజంగా ఆశీర్వాదం ఉంటే తప్ప మీకు జరగదు. కాబట్టి మేము కూడా మిమ్మల్ని దీవిస్తాం. ఆ దీవెన మీ లైఫ్లో పనిచేయాలి. మీరు మాకు ఆశీర్వాదకరంగా మారారు. మీరన్నింటినీ మీ స్వాస్థ్యాన్ని కాదు అనుకుని, మీ సొంత గ్రామాన్ని కాదు అనుకుని, మీకు తెలిసినటువంటి ప్రాంతాన్ని, మీ వర్గాన్ని అంతటినీ పక్కన పెట్టేసి మీరు యెరూషలేము పట్టణం అనుకూలంగా లేనప్పటికీ ఉండడానికి ఇష్టపడ్డారు చూసారా? మా కోసం మీరు ఎంత చేశారు కాబట్టి మేము మీకోసం దీవెన ఇస్తాం. మీరు మా కోసం చేశారు కాబట్టి నేను ఇలాగన్నా దీవిస్తున్నాను అని ప్రజలే వాలంటీర్గా వాళ్ళకి ప్రేరేపణ వచ్చింది, వాళ్ళే దీవించారు. ఇప్పుడు చెప్తున్నా, అలా దీవించినప్పుడు ఖచ్చితంగా అది దీవెనకరంగానే మారుతుంది. ఎందుకు మారుతుందంటే అక్కడ నిర్ణయం చూడండి ఎంత ప్రాముఖ్యమో, ఎంత ప్రాముఖ్య నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. అన్నింటినీ వాళ్ళు కాదన్నారు. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే యెరూషలేము పట్టణం ఇప్పుడు కట్టబడింది చూసారా? యెరూషలేము పట్టణం కట్టబడిన తర్వాత శత్రువులకి ఇంకా యెరూషలేము పట్టణం టార్గెట్ అవుతుంది తెలుసా? ఇంతమంది పాడైపోయింది. మ్యాక్సిమం ఎవరో శత్రువుని చిన్న వాళ్ళు, బహుశా దొంగలు ఎలాంటి చిన్నగా బందిపట్లు ఇలాంటి వాళ్ళే బహుశా టార్గెట్ అవుతుంది యెరూషలేము పట్టణానికి. కానీ ఒకసారి పట్టణం కట్టబడి అది బలంగా మారి ప్రాకారాలు దట్టపరచబడిన తర్వాత ఇప్పుడు చిన్న దొంగలు ఎవరు వస్తారు, దాడి చేస్తారు ఊరినది కాదు. ఇప్పుడు యాక్చువల్గా శత్రువులు అంటే వేరే రాజ్యము లేదా వేరే సైన్యమే యెరూషలేము పట్టణం మీద యుద్ధానికి వచ్చేంత అంత పెద్ద ప్రమాదము యెరూషలేము పట్టణాన్ని పొంచుంది. ఎందుకంటే యెరూషలేము పట్టణం గురించి ఇజ్రాయెల్ ప్రజలు ఒకప్పుడు చాలా గొప్పగా మాట్లాడుకున్నారు. అందుకని ఇప్పుడు యెరూషలేము పట్టణమే శత్రువుకు టార్గెట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు యెరూషలేము పట్టణంలో ప్రపంచానికి తెలిసి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు తెలిసి యెరూషలేము పట్టణమే ప్రాముఖ్యం. ఎందుకంటే అక్కడ మందిరము కట్టబడింది. అందుకే ప్రాకారం కట్టబడుతున్నప్పుడు కూడా అందుకే చాలా మంది వ్యతిరేకించారు. వాళ్ళు ప్రాకారం కట్టబడకుండా ఉండాలని వ్యతిరేకించారు. చాలామంది చాలా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చారు నెహెమ్యాకి, ప్రజలకి. అంటే బేసిక్ అర్థం ఏంటంటే శత్రువులకి యెరూషలేము పట్టణం ఖచ్చితంగా ఇప్పుడు టార్గెటే. ఇప్పుడు ఏంటి, శత్రు ఇప్పుడు పట్టణం కట్టబడింది, ప్రాకారం కట్టబడింది, బెటర్గా మారే అవకాశం ఉంది. కాబట్టి అసూయపడేటువంటి ప్రతి వారికి, అది నచ్చినటువంటి ప్రతి వారు కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తారు. ఆ వ్యతిరేకత ఏదో చిన్న అల్పంగా వచ్చేటువంటిది కాదు, చాలా బలమైన వ్యతిరేకత వస్తుంది ఇప్పుడు వస్తే ఒకవేళ. ఎందుకంటే పట్టణము కాపాడబడుతుంది కాబట్టి, బలంగా ఉంది కాబట్టి బలమైనటువంటి ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు వస్తే. ఇంతమంది వీక్గా ఉన్నప్పుడు అంత ప్రెజర్ వాళ్ళు కూడా, ఎందుకంటే ప్రెజర్ కూడా చాలా తక్కువ
స్థాయిలో వస్తుంది. ఇప్పుడు పట్టణం కట్టబడి భద్రత ఎక్కువైనప్పుడు ఏం చేస్తారు, దాన్ని పడగొట్టాలి అంటే దాన్ని దాటుకుని వెళ్ళాలంటే బలమైన శత్రువే. ఇప్పుడు శత్రువు కూడా వచ్చినప్పుడు కూడా బలంగానే ప్రిపేర్ వస్తాడు. అంటే ఇప్పుడు ఒకవేళ ప్రాబ్లం వస్తే చిన్నగా రాదు, పెద్దగానే వస్తుంది. యెరూషలేము పట్టణంలో నివసించేటువంటి ప్రజలకి దాన్ని కూడా ఈ 10 మందిలో ఒక వ్యక్తి దాన్ని కూడా సిద్ధపడ్డాడు. అంటే జస్ట్ నివసించడానికి మాత్రమే కాదు, రేపు ప్రాబ్లం వచ్చినా సరే మీ అందరి మీద కంటే ఎక్కువగా ఆ ఒత్తిడి నా మీద ఎక్కువ ఉంటుంది. శత్రువు వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నా దగ్గరికి వస్తాడు శత్రువు, నేను నివసించిన చోటుకి వస్తాడు, మీ దగ్గరికి రాడు. అంటే రకం తెలిసి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ప్రమాదం ఉన్నటువంటి చోటనే వీళ్ళు ఉండడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. ఇక్కడ ఉంటే సమస్యలను తీరిపోతాయని కాదు. మందిరం ఉందా అంటే మందిరం ఉంది, కానీ ఆ మందిరం ఉంది కాబట్టి ఉండడానికి అది అనుకూలంగా ఉందని మాత్రం ప్రజలు అనుకోవట్లేదు. కాబట్టి దూరంగా ఉందాం, అప్పుడప్పుడు చర్చికి వెళ్ళి వచ్చినట్టుగా దూరంగా ఉండి చర్చికి వెళ్ళి వద్దాం, మరీ దగ్గరగా ఉండొద్దు అలా అనుకున్నారు భవిష్యత్తు చాలామంది. కానీ కొంతమంది మాత్రం యెరూషలేము పట్టణంలోనే ఇష్టపడ్డారు. అంటే అర్థం ఏంటంటే అదంతా ఈజీగా ఉండేటువంటి పరిస్థితి అక్కడ కాదు. అందుకనే ప్రజలు అంటే వారిని దీవించని బైబిల్ మనం చూస్తున్నాం. కొంచెం కింద చదువుతాం చూడండి, జస్ట్ 4వ వచనం చదవండి సరిపోద్ది. 4వ వచనం ఇంకొక 2 వచనం చదువుకొని ముగించేద్దాం. అది లిస్ట్ అక్కడ చూస్తాం చూడండి, 4వ వచనం చదవండి. మరియు యెరూషలేములో యూదులలో కొందరును బెన్యామీనీయులలో కొందరును నివసించిరి. యూదులు చాలా ఇక్కడ చూడండి, బెన్యామీలో కొందరు అలాగనే యూదుల్లో కొందరు నివసించిన లిస్ట్ అక్కడ మనం చూస్తాం. అదే మళ్ళీ మనం 20వ వచనం చదువుకుందాం చూడండి, అక్కడ 20వ వచనం మళ్ళీ. ఇశ్రాయేలీయులలో శేషించిన యాజకులు, లేవీయులు మొదలైన వారు యోధా పట్టణములన్నింటిలో ఎవరి స్వాస్థ్యంలో వారు ఉండిరి. నెతీనీయులు చాలు. ఆ తర్వాత మళ్ళీ 24వ వచనం చదవండి. మరియు యోధా దేశస్థుడగు జేరహు వంశస్థుడైన మెషేజా బేయేలు కుమారుడగు పెతహాయ జనులను గూర్చిన సంగతులను విచారించుటకు రాజునొద్ద ఉండెను. చాలా ఇక్కడ చూడండి, మనం చూస్తే కొంతమంది పేర్లు చదువు వచ్చినాల్లో కొంతమంది మనుషుల లెక్క లిస్ట్ చూస్తున్నాం, పేర్ల లెక్క లిస్టు. ఇప్పుడు చూడండి అలా అంటే అర్థం ఏంటంటే అక్కడ ఎక్కడైతే ఎవరెవరు నివసించాలంటే లిస్ట్ వచ్చిందో వాళ్ళు అక్కడ నివసించారని ఇక్కడ నెహెమ్యా అక్కడ రాయించాడు. వాళ్ళు ఎవరెవరు అంటే లిస్ట్ రాయించాడు. అందులో లేవీలకు లిస్ట్ రాయించాడు, నాయకులకు లిస్ట్ రాయించాడు. అలా కొంతమంది సాధారణ వ్యక్తుల పేర్లు వచ్చింది చూసారా, వాళ్ళు ఎవరంటే కూడా లిస్ట్ మనం బైబిల్ అక్కడ మనం చూస్తున్నాం. జస్ట్ లిస్ట్ అంతే, అక్కడ పెద్దగా మనం తెలుసుకోవాల్సింది నేర్చుకునే పెద్ద అక్కడ మనకి ఉంటుంది. కాబట్టి ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, నివసించారు, వాళ్ళు ఎవరెవరు, వాళ్ళ స్థాయి ఏంటన్నది బైబిల్ మనం చూస్తున్నాం. కానీ ఒకసారి చూడండి, ఆలోచన చేద్దాం, ముగించేస్తాను. ఇక్కడ చూడండి, నిజంగా ఈ ఒక్క కార్యం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఏదంటే వాళ్ళు వాలంటరీగా ముందుకి అందరికంటే ముందు వాళ్ళు వచ్చి మేము ఇలాగ చేస్తాము అని వాళ్ళు ఆలోచన చేస్తారు. అంటే బేసిక్ ఇప్పుడు నివసించినప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళ దగ్గర డెవలప్మెంట్ అని స్టార్ట్ అవుతుంది, వీళ్ళతో ఆ ప్రారంభం అవుతుంది. పట్టణము నింపబడ్డ ఉంటుంటుంది, యెరూషలేము దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. సమస్తాన్ని కాదు అనుకుని వాళ్ళన్నింటిని వదిలేసి వచ్చారు చూసారా, వీళ్ళతో ప్రతి కార్యం కూడా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. డెవలప్మెంట్ అనేది వీళ్ళ ద్వారా స్టార్ట్ అవుతుంది. ఆ బాధ్యత వీళ్ళ భుజం మీద వేసుకొని ఇక్కడ నుండి ప్రారంభిస్తున్నారు రాబోయేటువంటి తరాల గురించి. చూడ చాలా చాలా ఇంపార్టెంట్ అది. అంటే బేసిక్ వీళ్ళు ఏం చేశారంటే ఆలోచించినప్పుడు 10 మందిలో ఒకరికి పేరు వచ్చింది సార్, వాళ్ళు తమ గురించి ఆలోచించకుండా వాళ్ళు భవిష్యత్తు గురించి తర్వాత రాబోయేటువంటి తరాల గురించి ఆలోచన చేసి వాళ్ళు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. బహుశా ఈ కార్యం వీళ్ళు చేసినప్పుడు దీని ఫలం వీళ్ళు అనుభవించకపోవచ్చు. బహుశా ఇది వీళ్ళు ఇలా చేసేటప్పుడు ఈ పట్టణం మా లైఫ్ టైంలో డెవలప్ అయిపోద్ది, మేము దీని ఫలాలు మేము అనుభవిస్తామని కాదు. వీళ్ళు ఈ నిర్ణయం తీసుకొని చేసేటప్పుడు వీళ్ళు అనుభవిస్తారు కాబట్టి అని వీళ్ళు కొన్ని కష్టపడి కొన్ని కార్యాలు చేయలేదు. ఇక్కడ వీళ్ళు తర్వాత తరం వాళ్ళు అనుభవిస్తారు కాబట్టి వీళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకొని, వరం చెప్పాలంటే తర్వాత తరం వాళ్ళు ఫలాలు తినాలని వీరు విత్తనం వేసి చెట్టుని వృక్షాలను వీళ్ళు పెంచినట్టు. అలా చేసినప్పుడు వీళ్ళు వాళ్ళ కోసం చేయలేదు, వాళ్ళు అనుభవించాలని ఆ ఫలాలు వీళ్ళు తినాలని వీళ్ళు చేయలేదు. తర్వాత రాబోయే తరాలకి ఎప్పుడుకో అది భవిష్యత్తులో కొంతమంది మేలు జరుగుతుంది కాబట్టి వాళ్ళ కోసం మేము దీన్ని మా భుజం మీద ఈ బాధ్యత మేము వేసుకుంటాం అనుకొని వాళ్ళు ఆ ప్రతిఫలము ఆశీర్వాదము వాళ్ళు అనుభవిస్తారు అనుకొని నమ్మి చేసిన కార్యం కాదు. వాళ్ళు అనుభవించకపోయినా మా వలన భవిష్యత్ తరాలకు అది ఉపయోగపడుతుంది కాబట్టి మేము దీన్ని చేస్తాం అనుకుని వాళ్ళు చేశారు. అంటే ఒకసారి ఆలోచించండి, అంటే వాళ్ళు ఎంత దూరం ఆలోచించుంటారో ఈ ప్రజలు, ఈ 10 మందిలో ఒకరిని వచ్చేసారు, ఎంత దూరం ఆలోచించుంటారో వాళ్ళు. ఏముంటుంది తెలుసా, వాళ్ళు చేశారంటే బేసిక్గా ఆ ప్రజలు దీవించాలన్నది యాక్చువల్గా మనకేం చెప్తుందంటే మనం కూడా కొన్నిసార్లు ఎటువంటి లాభాపేక్ష అవతలడు మనకు థ్యాంక్స్ చెప్తాడనో, అవతలడు మనం మెచ్చుకుంటాడనో, మన గురించి గొప్పగా చెప్తాడనో ఏది ఆశించకుండా అలా చేస్తారో లేదో లేదా చేయరని తెలిసినటువంటి వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేస్తాం చూసారా, అది ఖచ్చితంగా మనకు ఆశీర్వాదకరంగానే మారుతుంది. ఇక్కడ ప్రజలు వాళ్ళని దీవించన్నది ఏం చెప్తుందంటే
ఆ దీవెన అంటే యాక్చువల్గా ఏం చేయాలంటే మనకి ప్రేరేపణ ఇవ్వాలి. మనం కూడా టైం వస్తే ఎలా ఏది ఆశించకుండా చెయ్యాలి అనేటువంటి ఒక ప్రేరేపణ మనకి ఆ మాట బట్టి రావాలి. దీవెన వస్తుంది అని తెలిసి చేయడానికి ఏం వస్తుందో లేదో తెలియదు, మ్యారేజ్ వచ్చే అవకాశం లేదు, కానీ నేనైనా సరే నేను చేస్తాను. అలా చేసినప్పుడు దానివల్ల ఖచ్చితంగా ఆశీర్వాదం ఖచ్చితంగా మనకి ఉంటుంది. ఎందుకంటే చూడండి, నిజంగా బైబిల్లో అలాంటి సందర్భాల్లో అలా కొంతమంది పై వాళ్ళ ద్వారా పెద్దల ద్వారా దీవెనలు పొందుకున్న బైబిల్ మనం చూస్తాం. వీళ్ళది యాక్చువల్గా ఎప్పుడన్నా మళ్ళీ ఒకసారి ఆశీర్వాదం నేను చెప్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఏంటంటే ఆశీర్వాదం పెద్ద సీరియస్గా మనం తీసుకోవట్లేదు. కానీ ఖచ్చితంగా దీని నుంచి కూడా మళ్ళీ ఒకసారి మనం తెలుసుకోవాలి. ఆశీర్వాదం మనం ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సిన టైం అది. మనసేపు ఏంటంటే మన కష్టం మీద, మన సామర్థ్యం మీద, మనకున్న అర్హత మీద బతికేద్దాం, సంపాదించుకుందాం, బతికేద్దాం అనుకుంటున్నాం. కానీ ఏం మర్చిపోతున్నాం అంటే నీ కష్టమే కాకుండా నీ కష్టం కంటే ఎక్కువ ప్రతిఫలం నీకు ఇవ్వగలిగేటువంటి ఆశీర్వాదం దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉంటున్నాడు. మనము దాని కొరకు ఆశపడాలి. ఆశీర్వాదం ఒకటి ఉంది, అది ఖచ్చితంగా మనకి దేవుడు ఇస్తాడు. లేదా మనుషుల ద్వారా దేవుడు మనుషులను ప్రేరేపించి మన గురించి మంచిగా కొన్ని మాటలు ఆశీర్వచనాలు పలికిస్తాడు. అది మన లైఫ్ని మార్చేస్తుంది, మన తర్వాత తరాలు మార్చేస్తుంది అన్న ఆలోచన మనకి యాక్చువల్గా రావాలి. గత ప్రాబ్లం అంటే ఈ రోజుల్లో మనం ఎవరు దాన్ని సీరియస్ తీసుకోవట్లేదు. కొంచెం చివరిలో నేను కూడా చర్చ ఆశీర్వాద ప్రార్థన కూడా నాకు తెలిసి చాలా ఎవరు పెద్ద సీరియస్ దాని గురించి తీసుకోవట్లేదు, మనం పెద్దగా ఆలోచించట్లేదు. దశమాన్ని తీసుకోవాలి ప్రార్థన చేసినప్పుడు అది కూడా మాకు బ్లెస్సింగ్ మారలేదు, పెద్దగా ఆలోచించట్లేదు చాలామంది అయితే. అంటే ఇది ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం, ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాం, లేదో అన్నారు ఆమె అని చెప్పాలి, ఆమె అని చెప్పేస్తాం అనుకుంటున్నాం. దాన్ని మనం చాలా లైట్ తీసేసుకుంటున్నాం. కానీ అది నిజంగా అందులో దీవెన ఉంటుంది. అది నేను కానీ నిజంగా దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే, హృదయపూర్వకంగా యాక్సెప్ట్ చేసి అంగీకరించగలిగితే, నన్ను చూసి సంతోషంగా కనుక ఒక మంచి మాట పలిగితే అది నాకు బ్లెస్సింగ్గా మారుతుంది. ఆశీర్వాదం నాకు చాలా విషయాలు తీసుకొస్తుంది, చాలా నష్టాల నుండి తప్పిస్తుంది, చాలా లోట్లు తీరుస్తుంది, నన్ను పైకి తీసుకొస్తుంది అనాల్సిన బేసిక్ రోజులు మనకి ఉండట్లేదు. కానీ చెప్తున్న వాక్యాన్ని బట్టి కనీసం ఎక్కడ కొంచెం ఆలోచించి నేర్చుకోండి. పెద్దలు కొన్ని మాటలు మనం మంచిగా మాడితే మనకు దీవెన. ఓ రకంగా ఇంకా చెప్పాలంటే ఇలాంటి సందర్భం నీకు వచ్చినప్పుడు నిస్వార్థంగా నువ్వు చేస్తే అది నీకు ఎప్పటికైనా నీకు ఆశ్చర్యకరంగా అది మారే అవకాశం నీకు ఉంది. అందుకని ప్రతిదీ లెక్కలేసుకొని చేయడం కాదు. కొన్ని సందర్భాలు ఏమి ఆశించకుండా చేస్తే కొన్ని సందర్భాల్లో నువ్వు ఊహించినటువంటి స్థితిలో ఉన్న దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయని చోటు ఆశీర్వాదం మనకు వస్తుంది. నేను కూడా కొన్ని సందర్భాలు దేవుడు ఏంటంటే కొన్ని అలాంటి సిచ్యువేషన్లో మనల్ని పెడతాడు. దేవుడిని దీవించాలనుకున్నప్పుడు నీకంటే వయసులో పెద్దవాళ్ళు, పొజిషనల్గా పెద్దవాళ్ళు ఒక మంచి మాట నీ గురించి పలకాలి అనేటువంటి ఒక ఆలోచన దేవుడు ఆ సిచ్యువేషన్లో నేను తీసుకొచ్చి పెడతాడు. కానీ ఇప్పుడు మనం ఎస్కేప్ అయిపోయాము. నువ్వు బేసిక్గా పని నుండి ఎస్కేప్ అవ్వలేదు, నువ్వు మనుషులు నుండి ఎస్కేప్ అవ్వలేదు, నువ్వు ఆశీర్వాదం నుండి ఎస్కేప్ అయిపోయావు. మనం అనుకుంటామంటే నేను దాన్ని తప్పించుకున్నాను అనుకుంటున్నాను. నువ్వు యాక్చువల్ తప్పించుకుని దాని కాదు, నీకు భవిష్యత్తులో ఉపయోగపడేటువంటిది అది, నీకు నీ తర్వాత తరానికి ఉపయోగపడే ఆశీర్వాదం యాక్చువల్గా మిస్ అయ్యాము. ఎందుకంటే దేవుడు పని అనుకుంటే ఎవరి ద్వారా దేవుడు పని చేయించేస్తాడు, దేవుడికి అది ఇష్యూ కాదు. కానీ ఆశీర్వాదం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని కొన్నిటిని కేవలము ఏదో మనుషులు పెద్దవాళ్ళంట గౌరవించాలంట అనుకుని పైపైన గౌరవించడం గురించి చెప్పట్లేదు. నేను హృదయపూర్వకంగా చెడు గురించి మాట్లాడుతున్నాను. అసలు యాక్చువల్గా క్రిస్టియన్స్గా మనం ఎలా ఉండాలి అంటే, ఆశీర్వాదం నిజంగా నమ్మేటువంటి వారం అయితే ఏ మాట ద్వారా నాకంటే పై వాళ్ళు, నాకంటే పొజిషనల్గా పైన ఉన్నటువంటి వారు ఏ మాటను బట్టి దీవిస్తారో తెలియదు. కాబట్టి నేను ప్రతి దాంట్లో ఆశీర్వాదం వెతకాలి అన్నంతలా కనుక మనం ప్రతి కార్యంలో ఆశీర్వాదం వెతికితేనే నీకు దీవెన వస్తుంది. నువ్వు అనుకున్న టైంలో వాళ్ళు దీవించకపోవచ్చు, అనుకున్న టైంలో వాళ్ళు నువ్వు అనుకున్నట్టుగా వాళ్ళు మాట్లాడకపోవచ్చు ఆశీర్వాదం వచ్చాలని. కానీ నువ్వు కనుక ప్రతి ఎక్కడో దగ్గర ఖచ్చితంగా నాకు ఎవరో ఒకరి ద్వారా దేవుని నాకు ఆశీర్వాదం నాకు ఉంటుంది, నాకు ఆశీర్వాదం కావాలంగా ప్రతి దాంట్లో ప్రతి కార్యంలో నీ ముందున్న ప్రతి అవకాశంలో నువ్వు కష్టం అనుకోకుండా, నాకు ఇది ఇబ్బంది, నాకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది అనుకోకుండా కనుక నువ్వు చేయడానికి ముందుకెళ్ళి సర్వీస్ చేస్తే ఏమో నువ్వు చేసిన దాని ద్వారా దేవుడు దీవెన నీకు బహుశా వస్తుందేమో. అలా మనం యాక్చువల్గా నేను ఇక్కడ పనులు చేయడం గురించి చెప్పట్లేదు, ఆశీర్వాదం వెతుక్కోవడం గురించి చెప్తున్నాను. నేను పని ఎవరిదో అయిపోద్ది, పని పెద్ద ఇష్యూ కాదు ఇక్కడ. కానీ దాని వెనకాల ఉండే ఆశీర్వాదం చూడాలనుకున్నాను. అది ప్రతిసారి నువ్వు అనుకున్నట్టు నీకు కనబడకపోవచ్చు. అది నువ్వు అనుకున్న టైంలో నువ్వు అనుకున్నప్పుడు అది కనబడదు యాక్చువల్గా. ఇక్కడ వాళ్ళు అనుకున్నారా ప్రజలు మేము ఇలా చేస్తే ప్రజలు మమ్మల్ని దీవిస్తారని వాళ్ళు అనుకున్నారా? ఎక్స్పెక్టే చేయలేదు వాళ్ళు. నేను అంటానికి యాక్చువల్ నెహెమ్యా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు వీళ్ళు ప్రజలు ఎలా వాళ్ళని దీవిస్తారని. బహుశా నెహెమ్యా కూడా అనుకుంటున్నాడు బహుశా. అయితే ఎవరో 10 మందిలో ఒకరు ఉండాలి కాబట్టి ఎవరు ఉంటారని చీట్లు తీశారు. కొంత వచ్చింది వాళ్ళు ఉన్నారు. సరే మేము ఉంటామని సంతోషంగా వాళ్ళు అనేసరికి, సమ్మతితో అనేసరికి 9 మంది వాళ్ళని దీవించారు. అంటే ఖచ్చితంగా దేవుని వాళ్ళ లైఫ్లో వాళ్ళ తర్వాత తరంలో ఖచ్చితంగా బ్లెస్సింగ్ పనిచేస్తుంది. అంటే మనం ఏదో పైపైన అనుకొని పెద్ద సీరియస్గా తీసుకున్నటువంటి ఒక సందర్భం అంటుంటుంది
బహుశా అనుకుంటాను అదొక నీకు ఒక దీవెన ఇవ్వడానికి దేవుడు అక్కడ ఒక ఆశీర్వాదం నీకు పంపించడానికి ఒక సిట్యువేషన్ దేవుడు క్రియేట్ చేశాడేమో. బహుశా దాన్ని మనం మిస్ అవుతున్నాం మేము ఆలోచించుకోండి. మనుషులు మనకంటే పైన ఉన్నటువంటి వారు, మనకంటే వయసులో పెద్ద ఉన్నటువంటి వాళ్ళు మనల్ని అంటే మనం చేసేది లేదా వాళ్ళకి విధేయత చూపేది, వాళ్ళని గౌరవించేది, వాళ్ళని గణపరిచేది ఏ స్థాయిలో ఉండాలంటే నువ్వు చేసేది చూసి వాళ్ళు ఖచ్చితంగా నీ గురించి దీవెనకరంగా వాళ్ళు తప్పక మాట్లాడే అంత బలంగా మనము వాళ్ళకి లోబడుతూ వాళ్ళని సంతోషపరుస్తూ వాళ్ళు చెప్పింది చేస్తుంటే ఖచ్చితంగా దేవుని మనకి వస్తుంది. ఎందుకంటే దీవెన అంటే నువ్వు ఎంత డబ్బులు ఖర్చు పెట్టి నీకు రాదు. అది నువ్వు ఏదో పని చేస్తావు, నన్ను ఎవరు దీవించలేదు అనుకుంటున్నామో. ఆశీర్వాదం అంటే నువ్వు డబ్బుతో కొనలేవు, నువ్వు పనులతో కూడా నువ్వు యాక్చువల్గా కొనలేవు. ఒక మనిషి సంతోషంగా నిన్ను చూసి నువ్వు చేసినటువంటి విధానాన్ని నీ సర్వీస్ మెచ్చి ఇన్స్పిరేషన్తో వచ్చేటువంటి ఒక కార్యం ఆశీర్వాదం. అలాగా ఒక మనిషి ఇన్స్పైర్ అయ్యేంతలాగా మనం కొన్ని కార్యాలు చేయాలి. కొన్నిసార్లు చూడండి, మనం హోటల్కి వెళ్ళినప్పుడు భోజనం చేసి మనం ఎక్కడైనా దీన్ని హోటల్కి వెళ్ళినప్పుడు కొంత టిప్ ఇస్తారు. కొంతమంది ఎక్కువ ఇస్తారు, కొంతమంది తక్కువ ఇస్తారు టిప్పు. కొంతమంది ఎలా ఉంటారు నిజంగా వాళ్ళకి వచ్చిన బిల్లు కంటే టిప్ ఎక్కువ ఇస్తారు కొంతమంది. ఎందుకు ఇస్తారు? ఎవరైతే సర్వీస్ చేస్తారో ఆ సర్వీస్ అని వ్యక్తి ద్వారా అంత ఇన్స్పిరేషన్ వాళ్ళకి వచ్చింది. ఇవాళ ప్రేరేపణ మనసులోంచి వాళ్ళకి అది వచ్చింది. బలవంతం కాదు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అని కాదు, వాళ్ళకి ఇన్స్పిరేషన్ వచ్చింది. వాళ్ళు అలా చేసిన విధానము లేదా వాళ్ళు మాట్లాడే విధానము, వాళ్ళతో డీల్ చేసిన విధానం ఏంటంటే వాళ్ళకి ప్రేరేపణ వచ్చి కొన్ని కార్యాలు కొంతమంది చేస్తారు. అలా ఎగ్జాక్ట్గా ఆ రకమైన ఆలోచన క్రిస్టియానిటీలో ఇంకెక్కువ ఉండాలి మనకు. ఏమో నేను చేసే ఏ చిన్న పని ద్వారా నాకు ఆశీర్వాదం వస్తుందో, లేదా నేను ఏ చిన్న పని చేస్తే బహుశా ఆ బ్లెస్సింగ్ మా బిడ్డలకు వస్తుందో, అలా ఆలోచించామనుకోండి అప్పుడు ఖచ్చితంగా బెటర్గానే చేస్తాం. మనకు బెటర్గా కొన్నిసార్లు ఎందుకు చేయం? ఎందుకు మనం ఏంటంటే మనం పెద్దలకు అంత ఎక్కువ ఇదైతే ఎందుకు చూపడం, ఎందుకు గౌరవించం, మనం ఎందుకు అలా ఘనపరచం వల్ల అంటే మనం వాళ్ళ మన పెద్ద యూజ్ ఏముందని అనుకుంటున్నాం మనం. కానీ ఖచ్చితంగా బ్లెస్సింగ్ వాళ్ళ ద్వారానే వస్తుందేమో. దేవుడు అలా పెట్టాడేమో మనకి ఎవరు తెలుసు. అందుకని అలా ఆలోచించినప్పుడు అలా ఇన్స్పిరేషన్ వచ్చి వాళ్ళు నిజంగా ప్రేరేపణ పొంది కష్టం మంచిగా దీవెనకరంగా మాట పలకం ఆలోచించాలి. ఇప్పుడు బహుశా కొంత అనుకుంటుంటే వాళ్ళు ఆస్వాదించేంత ఆత్మీయత వాళ్ళు ఏముందిలేండి, నేను బహుశా మీరు కొంత అనుకుంటాను. అక్కడ ఇష్యూ వ్యక్తి ఆయన ఏదో గొప్ప ప్రత్యేకమైన వాడు కాబట్టి ఆయన దీవించేస్తాను కదా. యాక్చువల్ మనుషులు దేవుళ్ళు కాదు. కానీ బైబిల్ చూడండి, కొంతమంది దీవిస్తే దీవెనకరంగా మారింది. బైబిల్ ప్రవక్తలు కానీ సేవకులు కానీ ఇంకెవరైనా సరే దీవెనకరంగా మారింది. ఎందుకని? దాన్ని వాళ్ళు నోట్లో మంచి మాట పలికినప్పుడు దేవుడు దాన్ని అటెస్ట్ చేస్తున్నాడు, దేవుడు దాన్ని ముద్రేస్తున్నాడు, దేవుడు దాన్ని అంగీకరిస్తున్నాడు, దేవుడు ఆశీర్వాదం పంపుతున్నాడు. మనుషులు ఎప్పుడు కూడా నువ్వు నేనంత ఎవరికి కూడా మనం ఎవరికి అంత బ్లెస్సింగ్ మనం ఉండలేము. కానీ ఒక మంచి ప్రేరేపణతో ఒక వ్యక్తి పైన ఆశీర్వచనం పలికితే దేవుడు దాన్ని ఆమోదం ముద్రేసి దేవుడు దాన్ని వాస్తవంగా వ్యక్తికి లైఫ్లో మారుస్తాడు. అది బ్లెస్సింగ్గా మారుతుంది. అందుకని నేను ఎందుకు చెప్తానంటే మాట కొంచెం మన మనుషులు చూస్తే వాళ్ళకంత ఆత్మీయత ఉందిలేండి, వాళ్ళ మంచిగా ఉందిలేండి మమ్మల్ని దీవించడానికి అని బహుశా మీరు అనుకుంటారేమో. వాళ్ళలో కాదు, దేవునిలో యాక్చువల్గా ఉంది. ప్రతిదానికి కర్త దేవుడు, ఆశీర్వాదాలు కర్త దేవుడు. ఆయన దీవించినప్పుడు దేవుడు దీవించేటప్పుడు దేవుడిని తల మీద చేసి దీవిస్తాడు డైరెక్ట్గా వచ్చి, కాదు మనుషుల ద్వారా చేస్తాడు ఆ పని. అందుకని బైబిల్ కూడా ఏం చెప్తుందంటే నువ్వు మనుషులు చేసినప్పుడు కూడా, నువ్వు మనుషులు సర్వీస్ చేసేటప్పుడు కూడా నువ్వు దేవుని కన్నట్లుగా చేయమని బైబిల్ చెప్తుంది. దేవుని కన్నట్లుగా. ఎందుకని? నువ్వు మనిషిని చూస్తే మనిషిని వచ్చేటువంటి మెప్పే వస్తుంది. కానీ నువ్వు దేవుని కన్నట్టుగా చేసావు అనుకో, దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం మనకి వస్తుంది. అలా బహుశా ఎన్నిసార్లు మనం ఆశీర్వాదాలు బహుశా మిస్ అయ్యి ఉంటాము. అందుకని ఆలోచించుకొని ఆశీర్వాదం కాన్సెప్ట్ని సీరియస్గా తీసుకోండి. ఎవరి ద్వారా దేవుడు ఎలాంటి ఆశీర్వాదం మనకి ఇస్తాడో, ఆశీర్వాదం బహుశా ఎంత మేలు చేస్తుందో, అది మనకి ఎంత స్వస్థ ఇస్తుందో, లేదా బహుశా ఎంత ఆరోగ్యం ఇస్తుందో, లేదా ఎంత క్షేమాన్ని మనకి ఇస్తుందో, ఎంత ఆశీర్వాదం మనకి అది ఇస్తుందో, అది అర్థం చేసుకొని ఇలా కనుక ప్రవర్తించగలిగితే ఖచ్చితంగా మనుషుల ద్వారా దేవుడు దీవిస్తాడు. దేవుని దగ్గర దేవుని పొందుకునే అంతలాగా మనము మనుషులతో వ్యవహరించాలి, మనుషులతో మెలగాలి. అప్పుడు దేవుని ఖచ్చితంగా వస్తుంది. అలాగా కొంతమంది వాళ్ళ సొంత అన్నింటినీ పక్కన పెట్టేసి వాళ్ళకి ఎక్కడైతే బలం ఉన్నవాడని పక్కన పెట్టేసి అన్నిటి సమస్తాన్ని వదులుకొని యెరూషలేము పట్టణం నివసించడానికి ఇష్టపడ్డారు. అలా నిర్ణయం తీసుకున్నటువంటి వారిని మిగిలినటువంటి వారందరూ కూడా దీవించారు. అంటే అలా కూడా దీవెన మన లైఫ్లో పనిచేస్తాయి. అందుకని ఆలోచించి ఎక్కడ ఆశీర్వాదం ఉంటుందో మనకు తెలియదు, ఎవరి ద్వారా ఎవరు మంచిగా మనం మాట్లాడదో తెలియదు. ఆశీర్వాదాన్ని వెతకండి. సిన్సియర్ కనుక వెతికితే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. ఆశీర్వాదం మనకు చాలా మేలు చేస్తుంది. నువ్వు కష్టపడితే కూడా రాంది, బహుశా అంటే నువ్వు ప్రార్థన చేస్తే కూడా రాంది, ఒక వ్యక్తి కనుక మంచిగా నీ గురించి పలికాడు అనుకో, అది నీ ప్రార్థన ప్రతిఫలాన్ని బహుశా తీసుకొస్తుందేమో.
దేవుడు ఎప్పుడు ఎలా ద్వారం తెరుస్తాడో, ఎవరి ద్వారా దేవుడు కార్యం చేస్తాడో మనకు తెలియదు. అందుకనే వెతికి అలాగ మనం కనుక చేస్తే దేవునికి దీనికి వస్తే మనకి వస్తుంది. ప్రార్థన చేస్తాను. నేనే చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకోండి. నేనే చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం నాకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయం ప్రభావ మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు. నెహెమ్యా గ్రంథం ప్రభావ 11వ అధ్యాయంలో కార్యాలను, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ప్రభావ మేము తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ మాటలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభావ. ఆ చీట్లు వేసినప్పుడు ఎవరెవరి పేర్లు అయితే తండ్రి వచ్చినాయో వారందరూ తండ్రి వారి సొంత గ్రామాలని, ఎక్కడైతే వాళ్ళకి ఎక్కువగా క్షమము, భద్రత, బలం ఉంటుందో ప్రభా, ఆ ప్రాంతాలన్నింటినీ ప్రభావ విడిచిపెట్టేసి మళ్ళా జీవితాన్ని ప్రభావ తిరిగి పునఃప్రారంభించడానికి ప్రభావ వాళ్ళు సంతోషంగా ఆ నిర్ణయాన్ని వాళ్ళు అంగీకరించి, అది దైవ నిర్ణయంగా ప్రభావ వాళ్ళు సమ్మతించి మాట వింటూ యెరూషలేములో నివసించడానికి ప్రభావ, ఆ కష్టాన్ని వాళ్ళు మీదేసుకోవడానికి, ఆ ఇబ్బందులు, శత్రువులు అరుచడం, ప్రమాదాల గురించి కూడా ప్రభావ వాళ్ళు లెక్క చేయకుండా యెరూషలేములో నివసించడానికి వాళ్ళు ఇష్టపడినప్పుడు ప్రజలు వాళ్ళు దీవించినట్టుగా బైబిల్ మనం చూస్తున్నాం ప్రభా. అలానే తండ్రి మేము కూడా ప్రభా మాకు అవసరమైనటువంటి మేళ్లను, మాకు కానీ మా బిడ్డలకు రావాల్సిన ఆశీర్వాదం ప్రభా ఎక్కడైతే నువ్వు దాచి ఉంచావో మాకు తెలియదు కనుక ప్రభా, మేము నిజంగా ప్రభా ఆలోచన కలిగి కొంచెం జ్ఞానముగా, కొంచెం ఆత్మీయంగా మేము ఆలోచిస్తూ ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దీని ద్వారా మాకు దీవెన వస్తుందేమో, ఈ నిర్ణయం ద్వారా, లేదా ఈ విషయంలో మేము సమ్మతించి మనస్ఫూర్తిగా లోబడ్డం వల్ల, మనస్ఫూర్తి మేము కార్యం చేయడం వల్ల మాకు దీవెన వస్తుందేమో అనేటువంటి ఒక ఆలోచనతో మనస్ఫూర్తిగా ప్రభా కార్యాలు మేము చేయడానికి, అది ఇబ్బంది అయినప్పటికీ ప్రభా, కష్టమైనప్పటికీ మేదేసుకుని ప్రభా బాధ్యతను తీసుకొని ఇతరులకు మేలు కొరకు మేము కష్టపడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అట్టి మనసును ప్రభా మా సంఘంలో ప్రతి వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు మా కొరకు ప్రభా ఎవరెవరు ద్వారా, ఏ మనుషుల ద్వారా దీవెన సిద్ధపరిచారో అందులో ఏ ఒక్కటి ప్రభా మేము తప్పిపోకుండా మీరు మా కొరకు నిర్ణయించిన ప్రతి దీవెన ప్రభా పొందుకునేటువంటి స్థితిని మీరు మాకు కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పైన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డలను మీరు దీవించి ఆశ్రయించండి. వెళ్ళుచుండగా మార్గమంతలు మీరు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్.